నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. పాలకుర్తి మండలం బసంత్ నగర్లోని వర్కర్స్ క్లబ్ ఆవరణలో మక్కన్ సింగ్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని గురువారం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆయన సతీమణి మనాలి ఠాకూర్తో కలిసి ప్రారంభించారు. ఈ మేరకు మెడికల్ క్యాంపును ఆయన పరిశీలించి పరిసర గ్రామాల ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సందర్భంగా మనాలి ఠాకూర్తో కలిసి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. అధిక శాతం కార్మిక కుటుంబాలు ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అంతేకాకుండా వ్యాధులను గుర్తించి మెరుగైన వైద్య సేవల కోసం అవసరమైతే హైదరాబాద్ ఆసుపత్రికి పంపిస్తామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. వివిధ విభాగాలకు చెందిన డాక్టర్లు మనకు అందుబాటులో ఉన్నారని తెలిపారు. ఆరోగ్య విషయంలో ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ మెగా వైద్య శిబిరంలో వైద్యులు క్యాసర్ శ్రీనివాస్, లక్ష్మీవాణి, నాగిరెడ్డి, అనీష్ బాబా, రాజశేఖర రెడ్డి, నాగరాజు, రాజు, గోపికాంతులు తమ వైద్య సేవలను అందించారు. రామగుండం నియోజకవర్గం పాలకుర్తి మండలంలో కేశవరాం హెడ్ క్వార్టర్లో మా ప్రాంతానికి సంబంధించిన ప్రత్యేకమైన
డాక్టర్స్ అందరు కార్డియాలజీ, ఆర్థోపెడిక్, గైనకాలజీ, జనరల్ మెడిసిన్, చిల్డ్రన్స్ సంబంధించిన డాక్టర్లతోటి న్యూరో సర్జన్స్, యూరాలజిస్ట్ కూడా అందరు సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ మండల హెడ్ క్వార్టర్లో అన్ని గ్రామాల నుంచి అందరికి ఉచితంగా పరీక్షలు నిర్వహించి అవసరమైన మేరకు వారికి పై అవసరం అనుకుంటే ఇంకా ఏ రకమైన వైద్యాన్ని అందించే విధంగా వారికి సహాయపడగలమని ఒక ఆలోచనతోటి ఒక బ్రహ్మాండమైన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానికి మందులతోనే పూర్తి నయమయ్యేది ఉంటే మందులు ఇక్కడికిక్కడే ఇచ్చి పంపిస్తూ ఉన్నారు. ఇంకేదైనా మేజర్ అయితే తర్వాత ఏం చేయాలనే ఒక ఆలోచనతోటి వాళ్ళని గుర్తించి సరైన వైద్యం అందించే దిశగా ఈ యొక్క కార్యాచరణ నడుస్తుంది. ఈరోజు కేవలం మొదలు, ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ. వీలైతే భవిష్యత్తులో గ్రామాన పెట్టే కార్యాచరణ కూడా మేము ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇది వారానికి 1 రోజా 2 రోజులో రెగ్యులర్గా నడిపించేటువంటి కార్యక్రమం. రామగుండం ఒక మంచి వైద్య కేంద్రంగా రాబోతూ ఉంది. ఈరోజు క్యాథలాబ్ సెంటర్ కూడా పూర్తయింది. ఇవాళ సిమ్స్ మెడికల్ కాలేజ్ని అద్భుతంగా అత్యధికంగా ఇంకా 140 కోట్లు అదనంగా తీసుకొచ్చి బ్రహ్మాండంగా చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈ ప్రాంతంలోనే కాదు, అటు మంచిర్యాల, బల్లార్ష, ఛత్తీస్గఢ్ నుంచి కూడా ఈ ప్రాంతానికి రోజు జనాలు వస్తూ ఉన్నారు. ఓపీ ఇప్పటికే 2000 పైన పోతూ ఉంది. పూర్తయిన తర్వాత అది ఇంకా అద్భుతంగా ముందుకు పోతుంది. మన ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఎక్కువ శాతం పెద్దపల్లికో, మంచిర్యాలకో, కరీంనగర్కో లేదా హైదరాబాద్కి వెళ్తూ ఉన్నారు. ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా అన్ని రకాల వైద్య సహాయం అందించే విధంగా ఇవాళ అద్భుతంగా రామగుండాన్ని తీర్చిదిద్దుతున్నాం. ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా బ్రహ్మాండమైన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ వైద్యం చేసే వాళ్ళు ఉన్నారు. దానికి తోడు అద్భుతంగా ₹1 లేకుండా వైద్యం ఇచ్చే ఒక వ్యవస్థను తీసుకొస్తా ఉన్నాం. మండలాల్లో ఇవాళ అంతర్గాం కావచ్చు, పాలకుర్తి హెడ్ క్వార్టర్లు అంబులెన్స్లో కూడా ఏర్పాటు చేస్తాం. ఊరూరా ఆశా వర్కర్ల ద్వారా ఎప్పటికప్పుడు వైద్యాన్ని పర్యవేక్షిస్తూ ఏదైనా తీవ్రమైనటువంటి బాధలు ఉంటే తగిన ఆ ప్రాంతంలో ఉన్న హాస్పిటల్స్ పంపించేటువంటి కార్యాచరణ చేస్తూ ఉన్నాం. ఇవాళ బస్తీ దవాఖానాలు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇవాళ చదువు ప్రధాన కేంద్రంగా, వైద్యం ప్రధానంగా, విద్యలతో పాటు ఉపాధి దిశగా అదే మాదిరిగా అత్యద్భుతంగా డెవలప్ చేస్తూ రోడ్లు, నీళ్లు, మంచినీటి వ్యవస్థ, సాగునీటి వ్యవస్థతో పాటు ఏ ఒక్క సమస్య లేకుండా అద్భుతంగా ముందుకు పోయే కార్యాచరణలో కలిసిపోతా ఉన్నాం. దీనికి సహకరిస్తూ ముందుకు వచ్చినటువంటి ముఖ్యంగా డాక్టర్స్ బృందానికి అందరికీ కూడా చేతులు జోడించి యావత్ తెలంగాణ రామగుండం నియోజకవర్గ ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. దానికి మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ గారు, స్థానికంగా ఉన్నటువంటి ఇంకో శ్రీనివాస్ గారు, రవి గారు, మనోహర్ గారు, రమేష్ గారు, సమ్మయ్య గారు, చాలామంది నాయకులు, శంకర్ గారు, ప్రతి గ్రామ అధ్యక్షులు దీంట్లో భాగస్వాములై ప్రజలను తీసుకొచ్చి వారికి ఉచితంగా వైద్యం చేయించడం అంటే బాధ్యత. కుటుంబాన్ని ఏ రకంగా అయితే ఎవరికైనా ఏమైనా అయితే ఏ రకంగా దగ్గరికి వెళ్ళి తన బిడ్డనో, కొడుకో, బంధువో హాస్పిటల్ తీసుకుపోతాడో అలా ఈరోజు అందరినీ చాలా కష్టపడి తీసుకొచ్చి ఈ యొక్క సూపర్ స్పెషల్ హాస్పిటల్ డాక్టర్గా ఉన్నటువంటి స్పెషాలిటీ డాక్టర్లు ఇవాళ వీళ్ళను వైద్యం దగ్గర పోవాలంటేనే చాలాసేపు పోయి వేచి ఇవ్వాల్సిన సమయం ఉంటుంది. అలాంటి డాక్టర్లు ఈరోజు ఇక్కడికి వచ్చి వైద్యం చేయడం అనేది ఒక గొప్ప అంశం. దీన్ని అందరూ కూడా, మీరు కూడా, మీడియా మిత్రులు కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో చెకప్ చేసుకొని మీ ఆరోగ్య పరిస్థితి ఏ రకంగా ఉందో తెలుసుకోవాల్సిన బాధ్యత, ఈ అవకాశాన్ని మీరు కూడా వాడుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. రామగుండంలో ఇప్పుడే చెప్పిన వైద్య కేంద్రంగా, కార్మిక క్షేత్రంలో సింగరేణి కార్డియో అంటే క్యాథలాబ్, సింగరేణి పెద్ద ఎత్తున 200 బెడ్లతో హాస్పిటల్ అత్యద్భుతంగా ఒక కార్పొరేట్ లెవెల్లో తెస్తూ ఉన్నాం. ఈఎస్ఐ హాస్పిటల్ 150 పడకల హాస్పిటల్ 50 కోట్లతో 150 కోట్లతో అది కూడా కడతా ఉన్నాం. ఇదే కాదు, ఇవాళ పవర్ సెంటర్స్ తెస్తూ ఉన్నాం. 1 x 800, 500 మెగావాట్స్,
3x800 ఇవన్నీ తీసుకొచ్చినాం. ఈ నగరాన్ని కావాల్సిన బ్రహ్మాండమైన రోడ్లు వేస్తూ ఉన్నాం, వ్యాపార కేంద్రాన్ని చేస్తూ ఉన్నాం, వైద్య కేంద్రంగా చేస్తూ ఉన్నాం, విద్యా కేంద్రంగా చేస్తూ ఉన్నాం, ఉపాధి కేంద్రంగా చేస్తూ ఉన్నాం. ఇంకేం కావాలి? ఈరోజు ఎంతో ఆనందం అనిపిస్తూ ఉంది. ఇక్కడ ఒక మెగా క్యాంప్, ఆ మెగా క్యాంప్కి వచ్చిన డాక్టర్స్ అందరికీ కూడా ముందుగా నేను చేతులు జోడించి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. ఈరోజు క్యాస్టర్ శ్రీనివాస్ గారే కావచ్చు, డాక్టర్ లక్ష్మీవాణి గారు, అనిల్ గారు, నాగిరెడ్డి గారు, వాసుదేవ రెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా వచ్చి మాకు మేము మీతో ఉన్నాం, మీ క్యాంప్కి మీరు పెట్టండి, మా టైం అంతా మేము ఇచ్చి మా ఈరోజు మొత్తం హాస్పిటల్స్ కూడా అన్ని బంద్ పెట్టడం జరిగింది. కేవలం ఇక్కడ మన పాలకుర్తి ప్రజల సమస్యలు, వాళ్ళ హెల్త్ సంబంధించి కార్డియాలజీ, ఆర్థ్రో, ఐ కేరు, ఫిజిషియన్స్, గైనకాలజిస్టు, మళ్ళీ పీడియాట్రిక్ అన్నీ ఒక రూఫ్ కింద రావడం ఇదే మొదటిసారి అని నేను అనుకుంటా ఉన్నా. మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు ఊరు అభివృద్ధి అయితే ఎట్లయితే కోరుకుంటా ఉన్నామో, ఊరు అభివృద్ధితో పాటు అందరూ కూడా ఆరోగ్యంగా ఉండడమే ఇక్కడ మన జయంగా మేము భావిస్తూ, ప్రతి ఒక్కరికి కార్డియాలజీ డిపార్ట్మెంట్ చాలా మందికి తెలియదు. చల్ల చెమటలు వస్తే పెద్ద మనుషులకి వాళ్ళకి అది ఏంటో తెలియదు. అది హార్ట్ అటాక్ రాకముందు ఆ స్వెట్టింగ్ అనేది, వాళ్ళ బీపీ పెరిగిపోవడం, ఈరోజు ఆ దేవుడి సంకల్పంతో ఎంతో మంచిగా ఇక్కడ మా తమ్ముళ్ళు మనోహర్, సీను, అశోక్ అన్న, మళ్ళీ ఇంకొక మా తమ్ముడు చిన్న సీను, మా ప్రెసిడెంట్ సీను, సమ్మయ్య, శ్రీనివాస్ రెడ్డి అన్న, బయట అంటే ఈ ఊరు కాకపోయినా ప్రతి ఒక్కరు వాలంటీర్గా ఇక్కడ పనిచేస్తానికి మా కాపు అన్నదమ్ములు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వచ్చి ఎంతో సహాయం, మీతో పాటు మేముంటామని మాకు కూడా ఇక్కడ వాలంటీర్గా పనిచేస్తానికి అందరూ కూడా మాతో పాటు కదం నడుపుకుంటూ ముందుకు వెళ్తున్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ఒక్కొక్కరు కూడా ఈరోజు ఈ చక్కనైన క్యాంప్ని యూజ్ చేసుకొని ఆటోలు కూడా పెట్టడం జరిగింది. పెద్ద మనుషులకు కూడా ఇక్కడ ట్రాన్స్పోర్ట్ సౌకర్యాలతో పాటు కొద్దిగా ఫుడ్ అరేంజ్మెంట్స్, వాటరు అన్నీ వాళ్ళకి ఎక్కడ కూడా ఏ కష్టం లేకుండా చూసుకునే బాధ్యత మేమందరము తీసుకొని సేవా సమితి ఆధ్వర్యంలో మేము ఇక్కడ చేయబోయే ఈ మెడికల్ క్యాంపులు ప్రతి విలేజ్లో అంతర్గాంలో కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఒకటైనాక ఒకటి మళ్ళీ రామగుండం మన మున్సిపల్కి కూడా ఈ క్యాంప్స్ పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఇదొక్కటి ఈ మీడియా అన్నదమ్ములందరూ ఈరోజు ఎంతో భారీ ఎత్తున ఇంత మంచి కాజ్కి మీరు కూడా వచ్చినందుకు రెండు చేతులు జోడించి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. ఈరోజు మీరు కూడా ఇక్కడ అందరు కూడా చెక్ చేసుకోవాల్సిందిగా నేను కోరుతూ, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ఏ ఇబ్బంది కలగకుండా మేమందరం వాళ్ళకి మక్కన్ సింగ్ కుటుంబం, ఇక్కడ రాజ్ ఠాకూర్ గారి కుటుంబం సిబ్బంది ఇక్కడ ఉండి అన్ని అరేంజ్మెంట్స్ చూసుకుంటున్నామని మీకు తెలియజేస్తూ, చాలా చాలా థ్యాంక్స్. ఇక్కడ వచ్చిన డాక్టర్స్ అందరికీ కూడా మళ్ళొకసారి థ్యాంక్స్ చెప్తూ, మీ అందరికీ కూడా వాళ్ళని అందరు కమర్షియల్ డాక్టర్స్ చాలామంది, కొంతమంది కమర్షియల్ ఉంటారు, ఇంత మంచి డాక్టర్స్ వీళ్ళు మంచి గుండెతో గుడ్ హార్టెడ్ డాక్టర్స్ ఎవరైతే వచ్చి ఇక్కడ మన ప్రజలు వాళ్ళ ప్రజలుగా అనుకొని ట్రీట్మెంట్ జరిపిస్తూ ఉన్నందుకు వాళ్ళకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్రజల కోసం, పేద ప్రజల ఆరోగ్యం కోసం పాటుపడుతున్నారని చెప్పడానికి నిదర్శనం ఇదే. మన రామగుండంలో ఒక ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి పోయి చూపించుకోవాలంటే దాదాపు గంటన్నర సేపు నిలబడి చూపించుకొని టెస్ట్ చేయించుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు డైరెక్ట్గా ఇప్పుడు పాలకుర్తి మండలం అంటే ఈ విలేజ్ వరకు కూడా సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు వచ్చి పనిచేస్తున్నారు అంటే ఆ గొప్పతనం మన ఎమ్మెల్యే గారు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారిది, అలాగే మన మేడం గారిది, మనాలి మేడం గారిది. ఎందుకంటే ప్రజల కోసం, ప్రజలకు కావాల్సింది మెయిన్గా ఒకటి హెల్త్ కావాలా, రెండోది ఎడ్యుకేషన్ కావాలి. హెల్త్ అనేది మనం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కానీ మనం హెల్త్ ఒకసారి పోతే రాదు. అట్లాంటి హెల్త్ని వాళ్ళకి కాపాడాలనే ఉద్దేశంతో ఈరోజు మన ఎమ్మెల్యే గారు పేద ప్రజలకు
వాళ్ళకు హెల్త్ని అందిస్తున్న విషయం మీకు అందరికీ ఇప్పుడు తెలిసిన విషయం. అలాగే ఎడ్యుకేషన్ విషయం వస్తే కూడా ఎడ్యుకేషన్లో కూడా అన్ని రకాల కాలేజెస్, మెడికల్ కాలేజు, నర్సింగ్ కాలేజు, ఇంజనీరింగ్ కాలేజెస్, అన్ని రకాల కాలేజెస్, అన్ని కాలేజీలు మనం ఇప్పుడు రామగుండంలో వస్తున్నాయంటే దానికి కారణం మన ఎమ్మెల్యే గారు మక్కాన్ సింగ్ రాజశేఖర్. ఇప్పుడు మన రామగుండంలో దాదాపు 150 కోట్లతోని ఈఎస్ఐ హాస్పిటల్ వస్తుంది. అలాగే క్యాత్ ల్యాబ్, గుండెపోటుతో ఎంతమంది మన రామగుండంలో చనిపోయినారనేది మీకు తెలిసిన విషయం. అట్లాంటి వాళ్ళు కూడా వాళ్ళ ప్రాణదానం చేయాలనే ఉద్దేశంతో గుండె జబ్బులకు కూడా ఇక్కడే ట్రీట్మెంట్, కంప్లీట్ ట్రీట్మెంట్ ఇక్కడే అవుతుందని చెప్పేసి ఇప్పుడు మన క్యాత్ ల్యాబ్ కూడా రామగుండంలో స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలకు మేము చెప్పేది ఏమంటే, మీకు మీ ప్రజల కోసం పనిచేసే మనిషి ఎవరు అంటే మన ఎమ్మెల్యే గారు మక్కాన్ సింగ్ రాజశేఖర్ గారు. మనము ఖచ్చితంగా మన ఎమ్మెల్యే గారిని మనము మంచిగా చూసుకుంటే మనం బాగుపడతాం. మన కోసం పాటుపడుతున్న ఎమ్మెల్యే గారిని మనకు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ పాలకుర్తి మండలంలో మండల స్థాయి మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సేవా సమితి ఆధ్వర్యంలో దీనికి గాను చైర్మన్గా వివరిస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి సతీమణైనటువంటి మనాలి ఠాకూర్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మెగా వైద్య శిబిరం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రామగుండం అభివృద్ధి పథంలో ముందు వరుసలో ఉంది. ఇలా అభివృద్ధి పరంగానే కాకుండా రోడ్లు అయితేనేం, డ్రైనేజ్ అయితేనేం, సాగునీరు అయితేనేం, తాగునీరు అయితేనేం, ప్రతి విషయంలో కూడా ఒక ప్రత్యేక శ్రద్ధతోని ఇలా మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు స్థానిక ఎమ్మెల్యే గారు ఇలా వేల కోట్ల, లక్షల కోట్ల నిధులు తీసుకొచ్చి వెచ్చించి ఇలా అభివృద్ధి పదంలో ముందు వరుసలో ఉన్నది. అభివృద్ధి ముఖ్యం కాదు, ఇలా ప్రజల ఆరోగ్యం కూడా ముఖ్యమని చెప్పి ఇలా, ఎందుకంటే రామగుండం పారిశ్రామిక ప్రాంతం, ఇలా ఎన్టీపీసీ ఉంది, సింగరేణి బొగ్గులు ఉన్నాయి, కేసరం సిమెంట్ ఫ్యాక్టరీ ఉన్నది కనుక ఇది ఇండస్ట్రీ ప్రాంతం కనుక ప్రజల ఆరోగ్యం కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటుంది కనుక ఇలా ఒక ప్రత్యేకమైన శ్రద్ధ వహించి పాలకుర్తి మండలంలో ఏదైతే బడుగు బలహీన వర్గాలకు సంబంధించినట్టు గరీబు ప్రజలందరికీ కూడా వైద్యం కూడా అందించాలని చెప్పి ఇలా పాలకుర్తి మండలంలో నాంది పలికిన రోజు ఈరోజు. ఇది ఇక్కడితో ఆగకుండా ఇలా మండల వైజ్గా అయిన తర్వాత, వార్డు వైజ్గా అయిన తర్వాత గ్రామ స్థాయిలో కూడా మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరం కూడా వారి వెంట ఉండి ఇలా ఎవరికి ఏ స్థాయిలో ఇబ్బంది ఉన్నా కానీ ఇలా అన్ని విధాల, అంటే ఒక ఆర్థికంగానే కాకుండా ఇలా ప్రజల ఆరోగ్యం, డెవలప్మెంటు, తర్వాత ఉపాధి, తర్వాత విద్యాపరంగా అన్ని రంగాలను కూడా ఇలా పెద్దలు గౌరవ మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు ప్రత్యేక దృష్టి వహించి ఇలా పనిచేయడం జరుగుతుంది. వారి అడుగుజాడల్లో మేము కూడా, మీ కార్యకర్తలు అందరం కూడా వారి వెన్నంటి నుండి మేము కూడా పాలు పంచుకోవడం జరుగుతూ ఉంది. ముందు కూడా ఇద్దరితో ఆగది. వైద్య శిబిరాలే కాదు, రేపు పొద్దున పాలకుర్తి మండలంలో జూనియర్ కాలేజ్ కావచ్చు, ఐటీఐ కావచ్చు, పాలిటెక్నిక్ కాలేజ్ కావచ్చు, విద్యాపరంగా కూడా ఆయన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరం కూడా హర్షం వ్యక్తం చేస్తూ, అదేవిధంగా ముందు కూడా ఆయన ఉన్నత స్థానంలో ఉండాలని మేము ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. పాలకుర్తి మండల కేంద్రంలో మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి మక్కాన్ సింగ్ సేవా సమితి ఆధ్వర్యంలో పేద ప్రజలకు ఆరోగ్యం దగ్గర చేయాలని మానవ సేవే మాధవ సేవ, ఆరోగ్య మహాభాగ్యం అనే కార్యక్రమం ద్వారా ఇవాళ ఏ హాస్పిటల్కి పోయినా ఒక పేదవాళ్ళు అపాయింట్మెంట్ కోసం పోవాలన్నా 500 రూపాయలు లేని హాస్పిటల్ పోవాలని పరిస్థితి. అట్లాంటి సందర్భంలో ఒక హాస్పిటల్ పోవాలంటే 2 నుంచి 3 వేల రూపాయలు, 5 వేల రూపాయల వరకు ఖర్చు అయ్యే సందర్భంలో ఇలా మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు సతీమణి మనాలి ఠాకూర్ గారు పెద్ద మనసుతోని, ఈ ప్రాంతంలో కార్మికులు ఎక్కువ ఉంటారు, రైతులు ఎక్కువ ఉంటారు, కూలీలు ఎక్కువ ఉంటారు కనుక వాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరచాలి. ఎందుకంటే ఆనాటి నుండి రామగుండం నియోజకవర్గంలో మొదటి నుండి ఈ పేద ప్రజలే మాకు అండగా ఉన్నారు, ఈ ప్రజలకు ఏదో చేయాలని చెప్పని ఆమె వాళ్ళు పెద్ద మనసు చేసుకొని ఇంత పెద్ద నైపుణ్యత గల ఎండి డాక్టర్లని మెడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈరోజు హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. దీనికి పెద్ద ఎత్తున ఇలా మా పాలకుర్తి మండలంలోని 16 గ్రామాలు ఇవాళ ఎక్కడ ఎలకలపల్లి, గుంటూరుపల్లి నుంచి తక్కలపల్లి, బసంతనగర్, కన్నాల, జీడినగర్,
పాలకుర్తి ఇట్లా కుక్కలగూడూరు వేమూరు వరకు అన్ని గ్రామాల ప్రజలు ఇక్కడ హాజరై స్వచ్ఛందంగా ఇక్కడ చూపించుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఆ భగవంతుని దయవల్ల ఇంత పెద్ద కార్యక్రమం చేసిన మా ఎమ్మెల్యే దంపతులకు ఆరోగ్యం ప్రసాదించాలని మా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో మరిన్ని సేవా కార్యక్రమాలు మా ప్రాంతంలో చేయడానికి, అదేవిధంగా మెరుగైన వైద్య సదుపాయాలు అందించడానికి మేము మా పరంగా సహకారం చేస్తాం. ఎన్నో సందర్భాల్లో ఆయన ఎమ్మెల్యే కాకముందు కూడా నిమ్స్ హాస్పిటల్ కానీ ఎంత పెద్ద ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు హైదరాబాద్ లెవెల్లో కూడా ఆయన ఉచితంగా ట్రీట్మెంట్ చేసిన సందర్భాలు మనం చూసినాం. థ్యాంక్ యూ. ఇంత పెద్ద కార్యక్రమానికి మీరు అందరూ సహకరించారు. థ్యాంక్ యూ. పాలకుర్తి మండలం బసంత్ నగర్ గ్రామంలోని వర్కర్స్ క్లబ్ ప్రాంగణంలో సహకార ఇందిరా మహిళా శక్తి మహిళా భరోసా సమితి ఆధ్వర్యంలో చేపల విక్రయానికి వినూత్నమైన సంచార వాహనాన్ని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ ప్రారంభించారు. సంచార విక్రయ వాహనం ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు నేరుగా వారి ఇంటి వద్దకే శుభ్రంగా తరిగిన చేపలు, ప్రసిద్ధమైన చేపల పులుసును సరసమైన ధరకు అందించనున్నారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా మహిళా సంఘాల ఆర్థిక స్వావలంబనకు తోడ్పాటుగా ఉండేలా, గ్రామీణ అభివృద్ధికి దోహదపడేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. డైరెక్ట్ ఓపెన్ ఇది సైడ్కి ఓపెన్ చేయి అమ్మా. అది ఎట్లుంటుందో కనబడుతుంది. మీరు రెండింటిలో ఓపెన్ అటు ఇటు ఓపెన్ అవుతుంది రెండు చోట్ల. మీరు కొట్టండి సార్. కొంచెం ఇచ్చిందా ట్రై చేసి మేడం ప్లీజ్ ఎక్కడ అమెరికాలో ఉంటాయి కదా వాళ్ళకి ఏడా ఫీలింగ్ ఉంటే అనుకుంటారు. దండం పెట్టు ఫిష్ బండి ఫిష్ బండి ఖమ్మం జిల్లా తల్లాడలో ఏసీబీ అధికారులు ఏసీపీ వై రమేష్ నేతృత్వంలో తల్లాడ మండల కార్యాలయంలో ఒక రైతు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దాడులు నిర్వహించారు. భూభారత్ రిజిస్ట్రేషన్ కోసం ఓ రైతు వద్ద నుంచి 15 గుంటలు రిజిస్ట్రేషన్ చేయడం కొరకు 10,000 రూపాయల లంచం తీసుకుంటుండగా తహసీల్దార్ వంకాయలపాటి సురేష్ కుమార్, ఆర్ఐ మాలోద్ భాస్కర్ నాయక్, ధరణి ఆపరేటర్ బానోత్ శివాజీ రాథోడ్ రెడీ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. సందర్భంగా ఏసీపీ వై రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వపరమైన ఎటువంటి పనైనా ఎవరిని ఆశ్రయించకుండా లంచం ఇవ్వకుండా పని చేయించుకోవాలని, ఎవరైనా లంచం అడిగితే నిర్భయంగా తమ దృష్టికి తేవాలని ప్రజలకు ఆయన సూచించారు. డిఎస్పీ ఏసీబీ ఖమ్మం అని భద్రాద్రి కొత్తగూడెం. ఈరోజు మనం తల్లాడ తహసీల్దార్ ఆఫీసులో ఉన్నాం. ఈరోజు తల్లాడ తహసీల్దార్ గారు వంకాయల సురేష్ కుమార్, ఆర్ఐ
మాలతు భాస్కర్ గారు, కంప్యూటర్ ఆపరేటర్, భూభారతి కంప్యూటర్ ఆపరేటర్ శివాజీ రాథోడ్ ఈరోజు ఏసీబీకి టాప్కి గురయ్యారు. ఒక రైతు తన 15 కుంటల భూమిని భూభారతి ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వీళ్ళని అప్రోచ్ అయితే ఆ 15 కుంటల భూమికి వీళ్ళు 10,000 రూపాయలు లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. డిమాండ్ చేసిన తర్వాత యాక్చువల్గా మొదట 12,000 రూపాయలు డిమాండ్ చేశారు ఒక 15 కుంటల భూమికి సంబంధించి. రైతు అతనికి ఇవ్వడం ఇష్టం లేక మమ్మల్ని అప్రోచ్ అయ్యాడు. అప్రోచ్ అయిన తర్వాత ఏసీబీ రంగంలో దిగింది. తర్వాత ఏసీబీ ప్రాసెస్ ప్రకారం మా రికార్డింగ్స్ అవన్నీ మేము కండక్ట్ చేసాం. ఈరోజు ఆ 12,000 రిక్వెస్ట్ చేసిన 10,000 2,000 రూపాయలు తగ్గించారు. మళ్ళీ రైతు రిక్వెస్ట్ చేశారని చెప్పేసి ఇదంతా ట్రాప్లో భాగమే. తర్వాత తగ్గించిన ఈరోజు ఆ 10,000 రూపాయలు ఇస్తుండగా ఏసీబీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. ఇందులో ఆర్ఐ గారు, ఎంఆర్ఓ గారు, కంప్యూటర్ ఆపరేటర్ ముగ్గురు కూడా ఇన్వాల్వ్ అయినారు. ముగ్గురిని ఈరోజు రెడ్ హ్యాండ్గా చేసాము. ఈరోజు అరెస్ట్ చేస్తాం. రేపు మార్నింగ్ ఆనరబుల్ జడ్జి గారి దగ్గరికి ప్రొడ్యూస్ చేస్తాం. మన మీడియా మిత్రుల ద్వారా ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం ప్రజానికానికి రిక్వెస్ట్ చేస్తే ఏంటంటే, మిమ్మల్ని ఏ ప్రభుత్వ అధికారి అయినా వాళ్ళు చట్టబద్ధంగా కానీ ఏదైనా వాళ్ళు చేయవలసిన పనికి మిమ్మల్ని ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే మీరు ఖచ్చితంగా ఏసీబీని అప్రోచ్ అవ్వచ్చు. మీరు ఏసీబీ పనితీరు గమనిస్తూనే ఉన్నారు. మీరు ఏ టైం అయినా కానీ మీరు రౌండ్ ద క్లాక్ 24/7 మీరు ఏసీబీతో మీరు కాంటాక్ట్లో రావచ్చు. అది ఆడవర్స్ అని మేము రెస్పాన్స్ ఇస్తాం. మీ పేరు మీకు చెప్పడం ఇష్టం ఉంటే చెప్పచ్చు. మీ వ్యక్తిగత వివరాలు కానీ పేరు కానీ ఏదైనా మీకు చెప్పడం ఇష్టం ఉంటే చెప్పచ్చు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని బాలరక్షణ భవనంలో ఐసీడీఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోషణ్ బి పడాయి బి శిక్షణ తరగతి కార్యక్రమంలో గద్వాల జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ పాల్గొన్నారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పిల్లల భవిష్యత్ పునాది అంగన్వాడీ కేంద్రాల ద్వారా నిర్మితమవుతుందని, శిశువు జననం తర్వాత మొదటి 1000 రోజులు గోల్డెన్ డేస్ అని అన్నారు. 3 సంవత్సరాల వయసు వరకు పిల్లల మెదడు వికాసం వేగంగా ఉంటుందని, సమయంలో సరైన పోషకాహారం, నాణ్యమైన విద్యను అందిస్తే వారి భవిష్యత్ ఉజ్వలంగా ఉంటుందని అన్నారు. మనకు ఒక లెటర్ రాయడం కూడా జరిగింది. దానికి ప్రత్యేకంగా మనకి డిస్ట్రిక్ట్ కలెక్టర్స్కి దీనిని ఫాలోఅప్ చేసుకుని ఒక డిఓ లెటర్ కూడా రాయడం జరిగింది. సో ఈరోజు మీరు ఏమి ట్రైనింగ్ తీసుకుంటున్నారు. సో దీని వెనక చూస్తే లాస్ట్ టైం మనం ఇండియా రైజింగ్ 2047 అని ఒక దానికోసం మనం ఆర్టికల్ రాసి పంపాలి, ఎక్కడెక్కడ ప్రాబ్లం అవుతుంది అని చూస్తే మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు డిడబ్ల్యూ గారు చెప్పినారు 1000 గోల్డెన్ డేస్ అని. అంటే ఒక పుట్టిన పాప అయినా బాబు అయినా వాళ్ళకి మోస్ట్ ఆఫ్ ద బ్రెయిన్ డెవలప్మెంట్ అంటే వాళ్ళు ఫ్యూచర్లో ఎట్లా ఉంటారనేది స్టార్టింగ్ ఒక 3 ఇయర్స్లోనే డిసైడ్ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళకి మోస్ట్ ఆఫ్ బ్రెయిన్ డెవలప్మెంట్ ఏముంటుంది, ఆ బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది ఈ స్టార్టింగ్ 2-3 ఇయర్స్లోనే అవుతుంది. సో వాళ్ళు మనం అనుకుంటాం అదేమి 1 ఇయర్ వరకు పిల్లలు మాట్లాడరు. మనం అది చూస్తే ఏం మాట్లాడదు కదా మనం ఏమి అనుకుంటే, అంటే చిన్నప్పటి నుంచి దానికి ఎమోషనల్ బిహేవియర్, ఎమోషనల్ సెక్యూరిటీ, ప్రాపర్ గ్రోత్ కావాలి అంటే మనకి స్టార్టింగ్ 6 ఇయర్స్, మీరు ఇప్పుడు 6 ఇయర్స్ వరకు మీరు చూస్తారు అంగన్వాడీ చాలా. అంటే ఒక లైఫ్లో క్రూషియల్ స్టేజెస్ ప్రెగ్నెన్సీ నుంచి డెలివరీ నుంచి 6 మంత్స్ తర్వాత ఇమ్యునైజేషన్. కానీ ఇప్పుడు నేను చాలా వరకు ఫీల్డ్ విజిట్కి వెళ్తున్నప్పుడు అంటే ఈ అంగన్వాడీ కేంద్రాలు ఇప్పుడు ఏమైంది అంటే జస్ట్ వాళ్ళు భోజనం పెడుతున్నారు, లేదంటే టేక్ హోమ్ రేషన్ ఇస్తున్నారు, దీనికే పరిమితం అయిపోతున్నాయి. అయితే మన దీని ఉద్దేశం ఏంటంటే మనకి యూనిసెఫ్ వాళ్ళు కూడా వచ్చి చెప్పినారు, మనది శాప్ చిల్డ్రన్ మ్యామ్ ఇవంతా కూడా మన జిల్లాలో చాలా ఎక్కువ ఉన్నాయి. సో దానికి గాను మెయిన్ రీజన్ చూస్తే ల్యాక్ ఆఫ్ న్యూట్రిషన్. సో ఈరోజు మనకి పోషణ్ బి పడాయి అంటే ఇప్పుడు మనం వరకు 2 పోషణ అంటే మనం అంగన్వాడీ అంటే సరే తినడము పంపించడము అంతవరకే పరిమితం అయి ఉండేది. ఇప్పుడు దాని కాకుండా పడాయి అంటే 2 కలిపిపోతుంది. పోషణ స్టడీ చేయడం జరిగింది. సో వాళ్ళకి పిల్లలకి హైట్ వెయిట్ కరెక్ట్ ఉంటాయనేది కరెక్ట్గా చెప్పలేకపోతున్నారనే యూనిసెఫ్ వాళ్ళు మనకు వచ్చినప్పుడు చెప్పినారు. కాబట్టి మీ రోల్ అనేది చాలా కీలకమైనది. నేను చాలా వరకు స్కూల్కి వెళ్తుంటాను. ఏ స్కూల్కి వెళ్ళినా నేను స్టాటిస్టిక్స్ చూడలేదు, కానీ ఖచ్చితంగా ఈ కేటీతోటి రోడ్డులో ఉన్న ఎక్కువ స్టంటింగ్ ఉంటున్నాయి. స్టంటింగ్ తర్వాత శాంపాన్ చూద్దాం. సో ఇప్పుడు మీరు ట్రైనింగ్ కూడా కొన్ని ఐటమ్స్ కూడా డిస్ప్లే చేశారు, ఏమేమి తినాలి ఎట్లాంటిది. అంటే ఇది మీకు ఇది పేరెంట్స్కి
సో మీరు ఎంత చూసుకుంటారో దానికనే ఎక్కువ టైం పిల్లలు వాళ్ళ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తారు కాబట్టి మీరు వాళ్ళ తల్లికి తండ్రికి ఇద్దరికి కూడా సో ఇప్పుడు అది కూడా ఒకటి దాంట్లో రాసినారు మెయిన్ స్ట్రీమ్ అని కూడా చెప్పినారు. అంటే ఎందుకంటే ఇప్పుడు ఇండియాలో ఇప్పుడు కూడా ఎక్కువ మనకి డబ్బులు కంట్రోల్ అనేది సో మెన్ అంటే తల్లికి తండ్రి దగ్గర ఇప్పటికి కూడా ఎక్కువ కంట్రోల్ ఉంటుంది కాబట్టి ఏమి న్యూట్రిషన్ తీసుకోవాలన్నా డబ్బులు అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి అతనికి కరెక్ట్గా అవగాహన లేకపోవడం వల్ల ఏదో వేరే దాంట్లో తాగడమో లేదంటే ఇంకేదో ఒకటి చేయడమో అట్లా వేస్ట్ చేస్తున్నారు. కాబట్టి మీరు వచ్చిన మీటింగ్స్ కరెక్ట్ చేసుకుంటూ వాళ్ళందరికీ కరెక్ట్గా గైడెన్స్ ఇవ్వాలి. అందరూ పేరెంట్స్ ఎవరు ఉన్నారో తల్లిదండ్రులు ఇద్దరికీ గైడెన్స్ ఇచ్చేసి మీరు ఈ గ్రోత్ మానిటరింగ్ మీరు అందరూ కూడా గ్రాఫ్ కూడా రాస్తుంటారు. సో గ్రాఫ్ రాసుకొని మీరు వెంటనే మనకి ఏదైనా అది కరెక్ట్గా వాళ్ళు శాంపిల్ నుంచి బయటకి రావట్లేదంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేషన్ పెడుతున్నాను. ఒక నెల తర్వాత నేను మళ్ళీ ఈ నెల నుంచి మొదలు పెడితే నెక్స్ట్ టైం మంత్ నుంచి కంప్లీట్ ఈ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేషన్ పెడతాను. కాబట్టి సో ఆఖరికి అదే చెప్తున్నాను, మనకి మెజర్మెంట్ ఎఫిషియన్సీ ఇవంతా కూడా లాస్ట్ టైం కూడా చెప్పినారు. ఇదంతా కరెక్ట్గా ఇక్కడ ట్రైనింగ్లో నేర్పిస్తున్నారు. హైట్ మెజర్మెంట్, వెయిట్ మెజర్మెంట్, తర్వాత అక్కడ మీకు ఆల్రెడీ పిఎంఐ ఉంటాయి, మీకు ఆ చార్ట్లు కూడా ఉంటాయి. ఏ ఏజ్కి ఆడపిల్లలు ఉంటాయంటే మగ పిల్లలు ఉంటాయంటే ఏ ఏజ్, ఏ హైట్, ఏ వెయిట్ అనేది రాసి ఉంటుంది. సో అదంతా కూడా మీరు సీరియస్గా ట్రాక్ చేసి ముఖ్యంగా ఇదన్నీ అయిన తర్వాత అవుట్పుట్ ఏంటి మనం ఇదంతా మాట్లాడుతున్నాం. కానీ మనకి రియల్గా కనపడాలి అంటే మన యాప్లో మనకి స్టంటింగ్ అనేది తగ్గాలి. శాంప్ చైల్డ్ గుర్తు పెట్టడము ఎక్కువ గుర్తు పెట్టాలి, కానీ దానిని తీసుకొని వాళ్ళు దాని నుంచి బయటకి తీసుకొని రావాలి. శాంప్ చైల్డ్ గుర్తుపెట్టినామంటే వాళ్ళని మెజర్మెంట్ చేసుకొని మళ్ళీ వాళ్ళు నార్మల్ చిల్డ్రన్ కావాలి. విశ్వకర్మ జయంతి సందర్భంగా బుధవారం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో శ్రీ విరాట్ విశ్వకర్మ భగవానుడి జన్మదినాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గాంధీ చౌక్లోని కాళికాదేవి ఆలయంలో విరాట్ విశ్వకర్మ భగవానుడి జెండా ఆవిష్కరణ అనంతరం స్వర్ణకార సంఘం సభ్యులు ఘనంగా పూజలు నిర్వహించి ఆలయం నుండి ట్రాక్టర్పై విశ్వకర్మ భగవానుడి చిత్రపటాన్ని జై విశ్వకర్మ, జై జై విశ్వకర్మ అంటూ పట్టణ పూర విధుల గుండా ఘనంగా ఊరేగింపు నిర్వహించారు.
నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ ఇటీవల ఎద్గట్ల మండలం తాళ్లరాంపూర్ గ్రామంలో గౌడ కులస్తుల వీడీసీ సభ్యుల మధ్య జరిగిన గొడవను కవర్ చేయడానికి వెళ్లిన అశోక్ అమ్మా న్యూస్ జర్నలిస్టుపై జరిగిన దాడిని నిరసిస్తూ గత కొన్ని రోజుల కిందట భారత్ ఛానల్ రిపోర్టర్ దుకాణం నిప్పు పెట్టిన వారిని కఠినంగా శిక్షించాలని మోర్తాడ్ మండల కేంద్రంలో జర్నలిస్టు వారు నిరసన కార్యక్రమం చేపట్టారు. Justice! జర్నలిస్టులపై దాడులను ఖండిస్తూ ఈరోజు మోర్తాడ్లో ధర్నా రహదారి నిర్బంధించి ధర్నా చేయడం జరుగుతుంది. ఎందుకంటే వార్తల కవరేజ్కి వెళ్ళిన జర్నలిస్టులపై దాడులు చేయడము ఏమని చర్యగా జర్నలిస్టుల తరఫున ఖండిస్తున్నాం. ఎందుకంటే ప్రజలకు గవర్నమెంట్ మధ్యలో వారధిగా ఉన్న ఎవరు అంటే జర్నలిస్టులే. ఇలా జర్నలిస్టులపై దాడులు గ్రామాల అభివృద్ధి చేసే కార్యక్రమాలు బయటకు వస్తాయి కనుక మధ్యవర్తి ఉన్న జర్నలిస్టులను దాడులు చేస్తే ఇక్కడ నుంచి సహించేది లేదు. మొట్టమొదటిసారిగా తాళ్లరాంపూర్లో ఉన్న వీడీసీని రద్దు చేయాలని చెప్పి పోలీస్ శాఖ వారికి విజ్ఞప్తి చేస్తున్నాము, రెవెన్యూ శాఖ వారికి విజ్ఞప్తి చేస్తున్నాము. కావున వారి దాడి చేసిన వారిని తక్షణమే అరెస్ట్ చేసి రిమాండ్కి పంపాలని జర్నలిస్టు తరఫున కోరుతున్నాము. రెండవది ఏంటంటే మాకు ప్రొటెక్షన్ ఇవ్వకపోతే పోలీస్ వ్యవస్థ కావున ఎక్కడైనా సరే ఈ ఆర్మూర్ ప్రాంతం బాల్కొండ ప్రాంతంలో తప్ప వీడీసీలు నిజామాబాద్ జిల్లాలో ఎక్కడ లేవు, ఈ ప్రాంతంలో ఉన్నాయి కనుక ఈ ప్రాంతంలో ఉన్న వీడీసీలను రద్దు చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాము. రెండవది ఏంటంటే మాకు ప్రాణరక్షణకు పోలీసు వారు తక్షణమే హెల్ప్ చేయాలి. ఇక్కడ దాడులు జరిగితే ప్రతిస్పందించి ఇమ్మీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేసి ఒక ఊర్లో అరెస్ట్ చేస్తే రెండో ఊర్లో ఎవరు తప్పు చేయాలి. నేనే చూసుకుంటూ పోయి మాకేం చేయాలి దాడులు జరిగితే ఈ రిపోర్టర్ పక్కన పెట్టవలసి వస్తుంది. కావద్దని చెప్పేసి ఈరోజు క్షుణ్ణంగా ధర్నా పిలిపించి కూర్చొని మర్యాద పోలీసు వారు మాకు సహకరించారు, వారికి సహకరిస్తున్నాము. పోలీసు వారు ఎప్పుడైనా సరే మాకు ఇది చేయాలని చెప్పి ఈ ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్క ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులందరికీ పేరు పేరున ఈ కార్యక్రమానికి వచ్చిన యువజన సంఘాల నాయకులకు, అంబేద్కర్ సంఘాల నాయకులకు, ధర్మ సమాజ్ పార్టీ నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి చౌరస్తాకు చెందిన హోలియా దాసరి కులానికి చెందిన వీసన్న జాతరలో గాజులు బొమ్మలు అమ్ముకుని బ్రతికే ఒక నిరుపేద కుటుంబం గత 8 రోజుల నుంచి గద్వాల మహేంద్ర షోరూం ఎదుట నిరసన చేసిన పట్టించుకుని మహేంద్ర షోరూం యాజమాన్యం. మహేంద్ర షోరూంలోని వాహనం తీసుకున్న కొత్తలో లోపాలున్నాయని సర్వీస్ సెంటర్కు వస్తే సర్వీస్ పేరుతో 3 నెలలుగా వాహనం తమ మధ్య ఉంచుకుని నా సమస్యను పరిష్కరించకుండా నన్ను మానసిక క్షోభకు గురి చేస్తున్నారని, ఆఖరికి వాహనం యాక్సిడెంట్ కావడంతో నా చేతి 4 వేలు మోచే విరిగిపోవడంతో నా కుటుంబ భారం పోషణకు చాలా కష్టమైందని అన్నారు. మహేంద్ర షోరూం నిర్లక్ష్య వైఖరి నశించాలి, నశించాలి. మహేంద్ర షోరూం నిర్లక్ష్య వైఖరి నశించాలి, నశించాలి. పాత బండి స్థానంలో కొత్త బండి వెంటనే ఇవ్వాలి, ఇవ్వాలి. పాత బండి స్థానంలో వెంటనే ఇవ్వాలి, ఇవ్వాలి. పోరాడతాం, పోరాడతాం. వల్లనే నాకు ప్రాబ్లం అయింది. మా పిల్లలను రోడ్ల పడ్డ ఫైనాన్స్ కూడా బెదిరించి కంతులు కట్టించుకుంటున్నాడు ఈ రోజు వరకు.
వీళ్ళు పట్టించుకోవట్లేదు, నాకు ఫైనాన్స్ వాళ్ళు పట్టించుకోవట్లేదు, నా బాధ ఇన్సూరెన్స్ వాళ్ళు పట్టించుకోలేదు. అందుకొరకు నాకు కొత్త బండి అలా పాత బండి తీసుకొని నాకు నష్టపరిహారం నా వాళ్ళ నుంచి నాకు చేయబోయింది కాబట్టి నాకు జీవనాధారం ఏం లేదు, నా పిల్లలను పోషించుకోలేదు. వాళ్ళే నాకు జీవనాధారం నష్టపరిహారం కావాలి. ఇది ఏమవుతారా అమ్మ మద్దాలు తమ్ముడు భార్య నా భార్య, నా పెద్ద కొడుకు, నా చిన్న కొడుకు, పెద్ద పంప నీ డిమాండ్స్ మళ్ళీ ఒకసారి రేపు. నేను PYL జిల్లా అధ్యక్షుడు. నా పేరు గిరిజి దానయ్య. ఈరోజు జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రానికి కలెక్టరేట్కి సమీపంలో ఉన్న మహేంద్ర షోరూమ్ దగ్గర గత 8 రోజుల నుంచి రిలే నిరాదీక్ష చేస్తున్న అన్న ఓలేదాసరి అంటే వాళ్ళు ఒక చోటు నుంచి ఒక చోటుకి సంచారం చేస్తూ వాళ్ళ జీవనం పొందేవారు. మామూలుగా చెప్ప పిల్లలు, పొట్టు పిల్లలు, చిన్న బొప్పలు వాళ్ళు అమ్ముకొని వాళ్ళ జీవనం కొనసాగించేవారు. అట్లా జీవనోపాధి కొరకు తను మహేంద్ర షోరూంలో ఒక మహేంద్ర బులెరో వాహనాన్ని కొనుగోలు చేయడం జరిగింది. అది కొనుగోలు చేసిన ఒక మంత్ లోపలనే అది రైట్ సైడ్ గుంజుతుందని చెప్పి బీసన్న గారు షోరూమ్ యజమానికి తెలియజేసినా, మరి ఎట్లా అంటే అలా ఈ కొత్త బండ్లు ఇవి ఎలక్ట్రికల్ బండ్లు కాబట్టి అట్లే గుంజుతాయి, ఏం కాదు మేము మా షోరూమ్ తీసుకురండి, మేము సరి చేసి మీకు పంపుతామని చెప్పి వాళ్ళు తెలియజేస్తారు. అట్లా షోరూంలో బండి అప్పచెప్పినప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయకుండా మేము చేస్తామని చెప్పి పంపడం వల్ల ఆయన అదే చేశారు, షోరూమ్ వాళ్ళు బాగా చేశారని చెప్పి బండి తీసుకొని పోయి తన జీవనోపాధి కొరకు వేరే గ్రామానికి వెళ్తుంటే మరి ఆ రైట్ సైడ్ గుంజడం వల్ల తనకు యాక్సిడెంట్ కావడం జరిగింది. తనకు గుర్చేసి మొండి దగ్గర ఫ్రాక్చర్ జరిగింది. మరి 4,000 మొత్తం పోయినాయి. ఆయనకి ఆహారం భుజించడానికి కూడా చెయ్యి లేని పరిస్థితి ఉంది. తన భార్యను తన పిల్లలు కలిపి నోట్లో ముద్దలు పెట్టిన పరిస్థితి ఈరోజు ఈ మహేంద్ర షోరూమ్ ఈయనకి ఈ దుస్థితి తీసుకొచ్చింది. మేము ఒకటే PYL సందర్భంగా మేము ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే ఓలేదాసరి బీసన్న గారికి 20 లక్షల రూపాయలు తక్షణమే వెంటనే ఆయనకి ఇవ్వాలి. మరి ఆ కొనుగోలు చేసిన వాహనం ఏదైతే ఉందో బులెరో పికప్, దాని స్థానంలో ఇంకో కొత్త బండిని ఉచితంగా ఆయనకి ఇవ్వాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గాజులు కానీ గొప్పలు కానీ అవన్నీ అమ్ముకుంటూ తిరుగుతూ బతుకుతున్నాం. అటువంటి బతుకుతున్న భాగంలో కొన్ని డబ్బులు ఇచ్చి ఈ యొక్క మహేంద్ర షోరూంలో ఆయన వెహికల్ తీసుకోవడం జరిగింది. ఆ వెహికల్ ఏమైందంటే ఒక నెల లోపలనే కంప్లైంట్ వచ్చి ఒక సైడ్ గుంజుతూ వస్తే ఆ షోరూంలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. షోరూంలో కంప్లైంట్ ఇస్తే ఇట్లా బండ్లు ఎప్పటికి ఇట్లే అవుతుంటాయి, ఇంకా ఒక నెల చూద్దామని చెప్పి ఆయన షోరూంలో తీసుకుపోయిండ్రు. ఆ మధ్యలో ఏమైందంటే జాతరలు అవి వస్తుంటే వాళ్ళు ఆ మిగతా బొమ్మలు అవి తీసుకొని పోతుంటారు. ఆ మధ్యలో అది రైట్ సైడ్ గుంజి ఆయన చెయ్యి యాక్సిడెంట్ అయింది. నిజంగా 3 ఏళ్ళు పోయినాయి అయినవి. ఆయనకి మోచేయి కూడా డ్యామేజ్ అయిపోయింది. ఆయనకు 5 మంది పిల్లలు. వారం నుంచి ఇక్కడ రోడ్డు మీద పడితే కూడా ఇక్కడికి వెళ్ళి చాలామంది అధికారులు తిరుగుతారు, ఇక్కడ కలెక్టర్ తిరుగుతాడు, ఇక్కడ SP తిరుగుతాడు, ఇక్కడ ఎమ్మెల్యే తిరుగుతాడు. కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు. అంటే వీళ్ళని చూసే దిక్కే లేదా అని చెప్పి మేము అడుగుతున్నాం. ఇంకోటి వాళ్ళకి ఆయన బతుకు తెరువుకే చాలా కష్టమైంది. ఆయన బతుకు తెరువు మొత్తం ఇది కావాలంటే ఆయనకు సంబంధించిన నష్టపరిహారం కట్టించాలి. అలాగే ఆ వెహికల్ తీసుకొని ఆయన రీప్లేస్మెంట్ కూడా చేయాలి. మరి ఇటువంటి దానికి ఒకవేళ మేనేజ్మెంట్తో మేము మాట్లాడడం జరిగింది. ఆ మేనేజ్మెంట్ సరిగా రెస్పాండ్ ఇవ్వట్లేదు. మాతో డబ్బులు ఉన్నాయి, నేను ఏమైనా చేస్తామని చెప్పి వాళ్ళు అంటారు. డబ్బులు ఏం పని చేయవు. ఒక్కసారి వెనక్కి చూడండి, ఒక్కసారి బండ్ల చంద్రశేఖర్ రెడ్డి గురించి చూడండి. ఇలా తప్పకుండా ఎవడైనా కూడా రోడ్డు మీదకి రావాల్సిందే. రోడ్డు మీదకి తెచ్చే కార్యక్రమం రేపటి నుంచి చేస్తాము. రేపటి నుండి హోలియాదాసు సంఘం జిల్లా రాష్ట్రం అంతా ఇక్కడికి వస్తుంది. అలాగే అన్ని సంఘాలను కూడా మేము తప్పకుండా కోఆర్డినేట్ చేస్తాము. అలాగే ప్రస్తుతులు కూడా మాకు చాలా సహకరిస్తారు. వాళ్ళు తలుచుకుంటే ఏమన్నా చేయగలుగుతారు. అటువంటి శక్తి కూడా ప్రస్తుతులకు ఉందని తెలియజేస్తూ బాధితులకి మనమందరం కలిసి న్యాయం చేసేదాకా పోరాడదామని తెలియజేస్తూ. నా పేరు సుభాన్, నేను పోరాట్ల సంఘం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడిని. ఇక్కడ ఓలేదాసరి కులానికి చెందినటువంటి బీసన్న గారు తాను మహేంద్ర షోరూంలో ఒక బండి కొనుక్కొని ఆ బండి ద్వారా వారం సంతల లోపల జాతర లోపల చిన్న వస్తువులు అమ్ముకొని జీవించడానికి కోసం కొనుక్కోవడం జరిగింది. అది తీసుకున్న నెల రోజుల లోపలనే బండి సైడ్ గుంజుతుంది. ఈ బండి బాగలేదు, దీన్ని మళ్ళీ మంచి చేయమని షోరూమ్కి ఇచ్చి
తెచ్చిండు. అయితే వాళ్ళు ఏదో మైనర్ రిపేర్ చేసి బాగుందన్నారు, మళ్ళీ బాగలేదు, మళ్ళీ తెచ్చిండు. 3 నెలలు షోరూంలో పెట్టుకొని దాన్ని దాని పార్ట్స్ మార్చినామని చెప్తున్నారు. కానీ మళ్ళీ యథావిధిగా సైడ్ కూర్చుందని చెప్పినప్పుడు కూడా మీరు నడపండి, అదే మంచిగా అవుతుందని చెప్పినారు. ఆ విధంగా నడుపుతున్న క్రమం లోపల సైడ్ గుంజి బండి గుత్త లోపల పడి ఆయన బీచ్ బండి యొక్క చెయ్యి వేళ్ళన్నీ కూడా పోయినాయి, 4 వేలు పోయినాయి. మోచేతి దగ్గర కూడా ఫ్రాక్చర్ అయింది. ఈ యొక్క కుడి చెయ్యి ఏమాత్రం పని చేయకుండా ఉంది. తన యొక్క జీవనోపాధికి అది ఏం చేసుకోకుండా ఒక వికలాంగుడిగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఆయన కుటుంబ సభ్యులను పోషించడానికి ఈయననే పెద్ద దిక్కు. ఆయనకి 2 పిల్లలు ఉన్నారు, 4 పిల్లలు ఉన్నారు. వారం రోజులుగా ఇక్కడ పిల్లల్ని స్కూల్కి పంపకుండా పిల్లలతో సహా కుటుంబంతో సహా రిలే నిరాహార దీక్షలు వారం రోజులుగా చేస్తున్న ఈ యొక్క మహేంద్ర షోరూమ్ యాజమాన్యము ఏమాత్రం పట్టించుకోకుండా ఆయన సమస్య పరిష్కరించకుండా పోలీసులతోటి నువ్వు కేసు పెట్టని చెప్పి ఆయనని ఇక్కడ నుంచి లేపాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆయన సమస్య తీర్చకుండా తప్పుదారి పట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అందుకోసమే ఈ యొక్క బీచ్ బాల్ యొక్క జీవించే హక్కుకు భంగం కలిగింది. కాబట్టి ఇది పూర్తి బాధ్యత షోరూమే బాధ్యత తీసుకోవాలా. ఆయనకి చెయ్యిపోయినందుకు నష్టపరిహారంగా ఆయనకి 20 లక్షల రూపాయలు చెల్లించాలా. అదేవిధంగానే పాత బండి స్థానం లోపల కొత్త బండి కూడా ఇవ్వాలని చెప్పి కూడా మేము పౌరకుల సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ మహేంద్ర షోరూమ్ కనుక ఆయనకు సరైనటువంటి న్యాయం చేయకపోతే ఆయన వైపుగా మా సంఘం తరఫున అవసరమైతే ఈ యొక్క న్యాయస్థానం లోపలగా ఆయనకు మద్దతుగా ఉండి మేము ఖచ్చితంగా పోరాటం చేసి న్యాయం చేసేవారు ఆయన వెంట ఉంటామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలో పలు దగ్గర మంచినీటి సరఫరా అయ్యే పైపులు లీక్ అవ్వడంతో వాటిని బాగు చేసిన జీపీ కార్మికులు రేపటి నుంచి యథావిధిగా మంచినీరు గ్రామ ప్రజలందరికీ అందుతుందని జీపీ కార్మికులు తెలిపారు. కార్యక్రమంలో సెక్రటరీ రమేష్, కారోబార్ సీతారాములు, జేపీ సిబ్బంది పాల్గొన్నారు. అది కాదు ఉన్నది వాళ్ళకు మీరు పెళ్లి చేసే అవసరం నువ్వు చెప్పు కాయిదాలు ఇప్పటి పలకలు చెప్తారట. జేటు కొట్టేసే జేటు కొట్టేసే తిందనుకో. మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించేందుకు స్వస్థ నారి సశక్త పరివార్ అభియాన్ కార్యక్రమం అమలు చేస్తున్నామని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం స్వస్థ నారి సశక్త పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్షతో కలిసి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రారంభించారు. సందర్భంగా పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ ఇల్లు బాగుండాలంటే మన ఇంటిలోనే మహిళలు వారి ఆరోగ్యం బాగుండాలని అన్నారు. మహిళల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించకుండా కేంద్ర ప్రభుత్వ పథకాన్ని వినియోగించుకుంటూ వైద్య పరీక్షలు చేసుకోవాలని అన్నారు. ఈ స్క్రీనింగ్ ప్రకారం మనకు ముందే తెలుసుకుంటూ దాని మీద మనం తగిన చర్యలు తీసుకోవచ్చు. ఈ 15 రోజులు ఇక్కడికి వచ్చి మరి ఇతర PCH సెంటర్స్, PHC సెంటర్స్కి వెళ్ళి మనము స్క్రీనింగ్ చేసుకొని హెల్త్ బెనిఫిట్స్ ఏమైతుందో, హెల్త్ ఇష్యూస్ ఏమైతుందో అని మనం పరిశీలించుకొని దాన్ని టేక్ చేసే అవకాశం ఉంటుంది. ఇది అందరూ ఉపయోగించుకొని చక్కటి కార్యక్రమాన్ని ఇప్పుడే శ్రీధర్ గారు చెప్తున్నారు. ఈ హాస్పిటల్లో దాదాపు 200 మంది 200 అమ్మలు డెలివరీస్ కూడా చేసుకుంటున్నారని చెప్పి ఇప్పుడే అప్డేట్ చేసినారు. ఇది మంచిగా నడుస్తున్నాయి. ఇంకా ఏమన్నా సహకారం కావాలంటే శ్రీధర్ గారు మాట్లాడుతున్నారు.
హెల్త్ ల్యాండ్స్ అంబులెన్స్ అంబులెన్స్ కావాలి అంబులెన్స్ రిక్వెస్ట్ ఇంకేమైనా బెనిఫిట్స్ అప్రోచ్ కావచ్చు మేము ఖచ్చితంగా మా తరఫున చేస్తాం. నమస్కారాలు. ఈరోజు స్వస్థ నారీ సశక్త పరివార్ అన్న స్కీమ్ ఏదైతే ఉందో ఈరోజు ప్రారంభం మన ఇల్లు బాగుండాలంటే మన ఇంట్లో మన మహిళలు బాగుండాలి, మన అన్నలు బాగుండాలి, మన అక్క చెల్లెలు బాగుండాలి. అప్పుడు మన పరివారం బాగుంటుందని చెప్పి చిన్నప్పటి మనం నేర్చుకుని చూస్తున్నాం. ఈరోజు మన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ద్వారా మన డిస్ట్రిక్ట్లో దాదాపు 3 లక్షల మంది మహిళలు, ఈ 3 లక్షల మందికి అమ్మలకు స్క్రీనింగ్ అనేది మన ప్రైమరీ హెల్త్ సెంటర్స్కి స్క్రీనింగ్ చేసి హెల్త్ పరంగా ప్రాపర్ చెకప్ స్క్రీనింగ్ చేసి ముందుగానే మన ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేసే అవకాశం దొరుకుతుందని చెప్పి ఈ స్కీమ్ ద్వారా మనం ప్రైమ్ మినిస్టర్ స్వస్థ నారీ సశక్త పరివార్ అనే ప్రోగ్రామ్ రోజు ప్రైమ్ మినిస్టర్ లాంచ్ చేయడం జరిగింది. బ్రీఫ్గా ఈ ప్రోగ్రామ్ ఏంటంటే మీకు చెప్పడం జరుగుతుంది. బేసికలీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమంటుందంటే ఫ్యామిలీలో ఉమెన్ హెల్తీగా ఉన్నట్లయితే ఇంటర్ ఫ్యామిలీ హెల్తీగా ఉండాలనే ఉద్దేశంతో ఈ రోజు నుంచి నెక్స్ట్ అక్టోబర్ 2 వరకు ఒక 15 days క్యాంపెయిన్ లాగా మనం చేస్తాం. ఉమెన్కి సంబంధించిన అన్ని ఇష్యూస్కి సంబంధించి మనం క్యాంపెయిన్ మోడ్ లాగా మన డిస్ట్రిక్ట్లో 8 పిఎస్సీలో కూడా సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ని పెట్టేసి వాళ్ళకి అక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా మనం సర్వైకల్ క్యాన్సర్ కానీ లేకపోతే తర్వాత వాళ్ళ కంటికి సంబంధించిన కానీ డెంటల్ ఇష్యూస్ కానీ లేకపోతే బ్లడ్ షుగర్కి సంబంధించిన కానీ లేకపోతే గైనీకి సంబంధించిన ఇష్యూస్ కానీ అట్లా ఇవే కాక టీవీ అట్లాంటికి సంబంధించిన ఇష్యూస్ కానీ ప్రతిదీ మనం ఈ 15 రోజుల్లో ముందుకు సంబంధించిన మన ప్రయారిటీలో తీసుకొని వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుందన్నమాట. సో మీ ద్వారా దీని ద్వారా నా డిస్ట్రిక్ట్ ఉమెన్కి చెప్పడం ఏంటంటే ఎటువంటి ఇష్యూస్ ఉన్నా మీ దగ్గర ఉన్న పిఎస్సీకి వెళ్ళండి, లేకపోతే డిస్ట్రిక్ట్ హాస్పిటల్ రావచ్చు, లేకపోతే మన జీజీహెచ్ రామగుండం కూడా వెళ్ళచ్చు. అక్కడ అందరూ స్పెషలిస్ట్ డాక్టర్స్ కానీ లేకపోతే మన ఓపీ కౌంటర్ వచ్చి మీకు ప్రయారిటీలో ఇచ్చేసి ఈ స్కీమ్ ఉన్న వాళ్ళు చేయడం జరుగుతుంది. ఇదే కాక తర్వాత కూడా మేము కంటిన్యూ చేస్తాం. సో ఎటువంటి ఇష్యూస్ ఉన్నా కానీ ఎటువంటి ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కానీ ఈ ప్రోగ్రాంలో అంతా కవర్ చేయడానికి ప్లాన్ చేయడం జరిగింది. ప్రోగ్రామ్ ఏర్పాటు చేసింది. దీనిలో భాగంగా గైనకాలజీ అంటే మహిళలకు సంబంధించిన సమస్యలు, నేత్రాలకు సంబంధించిన సమస్యలు, ఈఎన్టీ సమస్యలు, చెవిముక్తకు సంబంధించినవి, జన్మవ్యాధులకు సంబంధించినవి, చిన్నపిల్లల నుంచి అలాంటికి సంబంధించినవి, తర్వాత జన్మవ్యాధులు, సైకాట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు, మహిళలందరికీ మరియు 1 సంవత్సరం నుంచి 19 సంవత్సరాల వరకు ఉండే ఆడపిల్లలందరికీ కూడా స్క్రీన్ చేసి వారి సమస్యలకు పరిష్కారం చూపించే విధంగా మనకు ప్రభుత్వం మంచి ప్రోగ్రాంలో మనం ఏర్పాటు చేసింది. దీనిలో ప్రజలందరూ కూడా మహిళా శక్తి అనన్యమైనది మనందరికీ తెలుసు. సో మహిళ బాగుంటే మన కుటుంబం బాగుంటుంది, మన కుటుంబం బాగుంటే మన సమాజం బాగుంటుంది, మన సమాజం బాగుంటే మన దేశం బాగుంటుంది. అందుకని మహిళల ఆరోగ్యం పట్ల మన ప్రభుత్వాల శ్రద్ధతో వారికి ప్రోగ్రాంను లాంచ్ చేయడం జరిగింది. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల లోపల ప్రైమరీ హెల్త్ సెంటర్స్ మరియు అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ మరియు కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, జిల్లా ఆసుపత్రులు అన్నింటిలో కూడా మహిళలకు 15 రోజుల పాటు నిరంతరంగా ఈ స్క్రీనింగ్ ప్రోగ్రాం అనేది జరుగుతుంది. కాబట్టి మన పెద్దపల్లి పట్టణ ప్రజలు, మహిళలు, పిల్లలు అందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకొని సింగరేణిలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన వాస్తవ లాభాలను ప్రకటించి 35% వాటా త్వరగా చెల్లించాలని స్ట్రక్చర్ సమావేశాలు యాజమాన్యం అంగీకరించిన డిమాండ్లపై సర్క్యులర్లు జారీ చేయాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 19న సింగరేణి వ్యాప్తంగా అన్ని జనరల్ మేనేజర్ కార్యాలయాల వద్ద ఏఏటీయూసీ ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించి యాజమాన్యం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఏటీయూసీ పిలుపునిచ్చిందని, కార్మిక వర్గం అధిక సంఖ్యలో పాల్గొని ఆర్జీవన్ జనరల్ మేనేజర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని ఏఏటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్, బ్రాంచ్ కార్యదర్శి ఆరేలు పోషన్లు కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేశారు.
గురువారం ఉదయం 5 గంటల షిఫ్ట్లో జీడీకే 11వ ఇంక్లైన్, ఉదయం 7 గంటలకు జీడీకే 1 ఇంక్లైన్లో, ఉదయం 10 గంటలకు ఏరియా వర్క్షాప్లో జరిగిన గేట్ మీటింగ్లో వారు మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తుందని వారు ఆరోపించారు. రావడానికి కారణాలు ఏంటంటే ఫస్ట్ సెక్టర్ సమావేశం మన యూనియన్ చేసిన తర్వాత కొన్ని కార్యక్రమాలకు యూనియన్ పత్రం ఇచ్చారు. ఫస్ట్ సెక్టర్ జరిగిన సందర్భంలో అప్పుడు ఇచ్చినటువంటి నిర్ణయం ఒకటి కార్మికుల మార్పిడి, రెండవది కార్మికుల కోసం ఎక్స్ట్రాక్ట్, మూడవది 40 సంవత్సరాల ఏజీ లిఫ్ట్ పెంపు కోసము సంస్కృతి పథకాలు తెలంగాణలో అనుకూలమైనటువంటి టెక్నీషియన్స్ కానీ లేదా మైనింగ్స్ కానీ వాళ్ళకి సర్వీస్, స్టేట్ ఎంప్లాయ్మెంట్, కొత్త మైన్స్, ఇంకా ఒక ఏదైనా మెయిన్ ఇంపార్టెంట్ అయినటువంటి మేనేజ్మెంట్ ఆ కమిటీలో అన్నిటి మీద ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క కమిటీ వేయడం జరిగింది. కమిటీ డేస్ కూడా 7 ఆ 7 నెలలు ఏ ఒక్కటి కూడా కమిటీని మాట్లాడినటువంటి మాట్లాడలేదు. ఎప్పుడైనా ఆఫీస్ ఉన్నది కాబట్టి నిన్న జరిగే 12వ తారీఖు కాబట్టి ఆల్ డైరెక్టర్స్ రావడం జరిగింది. కానీ సిఎండి గారు ఆ ముఖ్యంగా రాలేదు. ఎందుకంటే ఇదో కాదు సిఎండి గారు ఐఏటీసీ నాయకులు, మన మంత్రి కార్మిక శాఖలో వచ్చిన మంత్రి ముఖ్యమంత్రి కాంట్రాక్ట్ కార్మికుల యొక్క జీత భత్యాల గురించి లేదా వాళ్ళ బోనస్ పెంపుదల గురించి మాట్లాడడం ఇక్కడ సింగరేణి కార్మికులకు ఉన్నటువంటి ప్రాఫిట్ 2024 లాభాలు ఎన్ని వేల కోట్లు వచ్చింది, ఎన్ని వేల కోట్లు బ్యాక్ రిలీజ్ ఇస్తామన్నారు, ఎన్ని కోట్లు కార్మికులకు కేటాయిస్తామన్నారు, 30% అడిగినాము. ఆడిటి చెప్పవలసిన అవసరం సింగరేణి మేనేజింగ్ డైరెక్టర్ ఎందుకంటే అగ్రిమెంట్ కావాలి, అంటే మాట్లాడి అగ్రిమెంట్ కాక సంఖ్య రాకపోతే అది ఏది కూడా దాన్ని వ్యతిరేకిస్తూ దాని ఫలితంగా రేపు సింగరేణి వ్యాప్తంగా ఫస్ట్ తీసుకునే దశల వారుగా మనం ఆందోళన కార్యక్రమం సింగరేణి మీద ఒత్తిడి తీసుకొస్తే మన ఈ సమస్యలను పరిష్కారం అవుతాయన్న ఉద్దేశంతో మన గౌరవనీయులు సిద్ధరామయ్య అధ్యక్షులు రాజకుమార్ నిర్ణయం తీసుకొని రేపు 19వ తారీఖు రోజు సింగరేణి వ్యాప్తంగా వాళ్ళ ఏరియాలో బట్టి 4 గంటలకు మనం కూడా మన ఆర్టికల్ సాయంత్రం 4 గంటలకు ప్రజలలో పాల్గొని దాన్ని విజయవంతం చేసి కార్మికుల ఐక్యతను కంపెనీకి చాటు చెప్పాలని తెలియపరచాలని మనం వ్యక్తం చేయాలని మీ అందరూ కూడా తెలియపరచు, మీరందరూ కావాలని వస్తారని మాకు ఆఫీస్ మీ అందరికీ ధన్యవాదాలు. అక్కడ ఒక దుష్టులు ఉన్నారు, ఇవన్నీ చేస్తే ఏఐటీసీకి పేరు వస్తుంది. ఇవి చేసిందంటే మనం ఎలక్షన్లో పెట్టిన మేనిఫెస్టో సగం పనులు అయిపోయినట్టే కదా. ఏఐటీసీ ఉద్దేశం ఏంటిది? ఎలక్షన్ల ముందు ఏఐటీసీ ఏమని పోరాటం చేసింది? ఏఐటీసీ ఎలక్షన్ల ముందు మీకు ఏం చెప్పింది? ఇవే చెప్పింది. దీని మీద రాజీ పడకుండా మన నాయకత్వము ఎప్పటికప్పుడు ఈ 9 నెలల నుంచి గంట రికాం లేకుండా అధికారులకు, డైరెక్టర్లకు లెటర్ రాయడం జరుగుతుంది, మీటింగులు పెట్టడం జరుగుతుంది. ఒక పద్ధతి ప్రకారంగా, ఒక పాలసీ ప్రకారంగా ఏఐటీసీ పోతుంది. ఇక సీమ చిట్టుకుమంటేనే ఒక సాల్వగప్పుడు ఈడ కొంచెం సప్పుడు కాగానే దండేసుడు, అది ఏఐటీసీకి ఉండదు. మాకు నిర్మాతలు, డైరెక్టర్లు, హీరోలు ఎవరైనా కార్మికులకు ఉన్నది చెప్పడం ఏఐటీసీ లక్ష్యం. కాబట్టి అక్కడేదో చెప్పి ఈరోజు చెప్పే బహురూపుల మాటలు చెప్పి అబద్ధాలు చెప్పే సంఘం ఇది కాదు, ఎర్రజెండా సంఘం. కాబట్టి దాని మీద మనము లెటర్ రాసినాము. 12వ తారీఖు రోజు జేసీసీ ఈ స్ట్రక్చర్ కమిటీ మన మీటింగు ఒకటే రోజు పెట్టాలని అంటే అది కుదరది, కార్మికులకు న్యాయం జరగది. కాబట్టి యూనియన్లో, కంపెనీలో ఏ పాలసీ అయితే ఉందో ఆ పద్ధతి ప్రకారంగా 12వ తారీఖు రోజు మీటింగ్ వేరే పెట్టండి, అది వేరే పెట్టండి అని చెప్పడం జరిగింది. కాబట్టి అక్కడ మోసం జరుగుతుంది, తప్పు జరుగుతుంది గ్రహించే ఒకటే రోజు పెట్టద్దు, 2 రోజులు పెట్టాలని మేము చెప్తే
12 తారీఖు రోజు మనం మీటింగ్ పెడితే 10 గంటలకు డైరెక్టర్లు వచ్చారు, హెచ్ఓడీలు వచ్చారు, మన నాయకత్వం అంతా పోయి ఆఫీసులో కూర్చున్నాము. బావుదొక 10కి పోయినాం. ఎందుకంటే ఇది కార్మికుల సమస్య, కార్మికులు ఎదురుస్తున్న ఆశ. ఇవాళ డిపెండెంట్ పిల్లగాండ్లు అందరూ రోడ్డు మీద ఉన్నారు. విజిలెన్స్ పేరు మీద, మార్పర్ల పేరు మీద డిస్మిస్ అయిన వాళ్ళు ఇలా లాభాల వాట కోసం కార్మికులు ఎదురు చూస్తున్నారు. ఈ సందర్భం మంచి విలువైన సమయాన్ని వృధా చేద్దామన్న ఉద్దేశంతో అరగంట ముందుకు పోయి సింగరేణి భవన్లో మేము కూర్చుంటే ఒక నాయకుడు చిన్న మన కాంట్రాక్ట్ కార్మికులను తీసుకొని పోయి ప్రజాభవన్లో కూర్చుంటే మన చైర్మన్ను అక్కడున్న ఒక ప్రజాప్రతినిధి మినిస్టర్ పిలిస్తే మేము 11-12 దాకా చూసి అప్పుడు బైకట్ చేసి వచ్చినాం. ఏం కార్మికులు అంటే అంత చులకనా? ఏఐటీసీ నాయకత్వము మూకుంటుందా? మాకు వచ్చిన హక్కులు మాకు మీరు ఒప్పుకున్న హక్కులు అమలు చేయాలని చెప్పి మేము చెప్తే మేము ఒకటే చెప్పినాం. ఏఐటీసీ ఇలా తుపాకులు పేల్చినా ఊకోలేదు. ఈ తుపాకులు పట్టిన యూనియన్, ఇది తిరగబడ్డ యూనియన్, రక్తం దారబోసిన యూనియన్. పిలవక కొన్ని సన్యాసులు, కొంత మూర్ఖులు ఏఐటీసీని విమర్శిస్తే మీరు ఎంత విమర్శిస్తే అంత మంచిది మాకు. ఎంత మీరు మమ్మల్ని బదనాం చేయాలని చూస్తే అంత మంచిది మాకు. కాబట్టి ఈ ఎదిరింపులకు ఈ సోషల్ మీడియాలో పెట్టడము, లేకపోతే ఇంకేదో పెట్టుకోవడం, ఇంకేదో చింపుకుంటే ఏఐటీసీ అసుండి వందలు చూసి ఇలా కేసుల పాలైనా, ఇంక్రిమెంట్లు వేయినా, సమ్మెలు చేసి ఇంక్రిమెంట్లతోని జీవితాల ఖరాబ్ చేసుకున్న వాళ్ళు మేము. ఇలా నన్ను 2 సార్లు ట్రాన్స్ఫర్ చేశారు. పదే చెప్పిన మీకు 2 సార్లు ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేశారు. పోరాటం చేస్తే భయపడ్డామా? భయపడ్డాం కదా. కాబట్టి ఎర్ర జెండా యూనియన్లో పుట్టినప్పుడే మేము దేనికైనా సిద్ధమనే పుట్టినాం. కాబట్టి ఎర్ర జెండాను కించపరిచే విధంగా, ఏఐటీసీ నాయకులను కించపరిచే విధంగా మాట్లాడితే సూర్యుని మీద ఉమ్మేసినట్టు బిడ్డ, అది నీకే పడుతుంది, ఎవరికైనా పడుతుంది. నేను ఆ పని చేసిన నాకైనా పడుతుంది. కాబట్టి ఇవాళ మన హక్కుల కోసము మనము బైకాట్ చేసినాం. బైకాట్ చేసే వాళ్ళు అంటారు అందరు కలుపుకొని పోతే మాట్లాడరాదా, ఏఐటీసీలు మాట్లాడితే మంచిగుండు కదా అని రకరకాలుగా మనకు అనుమానాలు రావడానికి సోషల్ మీడియాలో పెడుతున్నారు. కామ్రేడ్స్, ఇది నిజం. మన సమస్యల పైన లాభాల వాటా నికరంగా లాభం ఎంత వచ్చిందో దాన్ని చెప్పమని మొదలు చెప్పినాం. అది ఇప్పటి వరకు చెప్తలేరు. ఆ మొత్తం ఎప్పుడైపోయింది బోర్డ్ ఆఫ్ మీటింగ్? 2 నెలల క్రితమే బోర్డ్ ఆఫ్ మీటింగ్ అయ్యి, బోర్డ్ ఆఫ్ మీటింగ్లో లాభం ఎంత నష్టం ఎంత అన్నది మనకు వచ్చింది కదా. ఇక దీనిలోకి ఏం చేయాలి, మన ఖర్చు ఎంత, రేపు జీతాలు ఎంత, ఇంకా కొత్త యంత్రాలు కొనడం ఎంత అది అని చెప్పి అది ఒక నిర్ణయం జరుగుతుంది. అది డీటెయిల్స్ ఇవ్వమని మనం అడిగినాం. అది తప్ప అది చెప్పకపోతే ఇక మేము కాఫీ తాగి ఇంత లడ్డు తినస్తే ఏమంటారు? ఏం లేదా మనం మీటింగ్ వేరు, లడ్డు తాగిరు, ఛాయ్ తాగిరు, కంపెనీ తొత్తున్నాయి అని చెప్పి ఇదంట. బహిష్కరిస్తేనేమో చాతగాక విమర్శించడానికి ఒకడు, మాట్లాడలేక విధించడానికి ఒకడు, ఇక మాట్లాడితే అయిపోవు కదా అని ఒకడు. దీన్ని ఏమి చేయాలో మీరే చెప్పండి. దీనిలో ఏది చేస్తే మంచిదో మీరే చెప్పండి. ఏది చేస్తే కంపెనీ దిగేస్తుందో మీరే చెప్పండి. ఏది చేస్తే అధికారులు భయపడతారో మీరే చెప్పండి. ఏమనయ్యా సొమ్మిది? కార్మికులు కష్టంతో రక్తంతో తడిపిన ఉంటే చెమటడినటువంటి లాభాలు. ఇలా ఈ కంపెనీ నడిపిస్తున్నామంటే మనం ఎవరో కాదు, ఇలా మనం కష్టపడితేనే వస్తుంది. ఇలా మనం కష్టం చేస్తేనే లాభాలు వస్తున్నాయి. కాబట్టి ఇలా మనం కష్టం చేస్తే లాభాన్ని సరే సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు మనోళ్ళే, మనది కూడా మనమే. ఇలా ఒక నాయకుడు అంటాడు, ఆయన ముందు పోగానే కాంట్రాక్ట్ కార్మికులు కొంతమంది పోగానే మీరు ఎత్తనే లాభం వస్తుంది, ఇలా ఎవరు చేసినా రాదే ఉంటారు. ఇది నిజమేనా? ఇది అబద్ధము చెప్పమందామని దమ్ముంటే కాదు. వాళ్ళు మనోళ్ళే, మనం మనమే. పద్ధతి మనకు ఫస్ట్ డిక్లేర్ చేయమంటున్నాం. మన లాభాల వాటా ఎంతనో డిక్లేర్ చేయమని మనం అనాలి తప్ప ఇక నువ్వు మంచిగా కానీ అంటే ఈయన చెడ్డోడైనా అంటే ఇవి పనిచేస్తున్నా అన్నట్టు కదా. అంటే ఇసుంటి అబద్ధాల మాటలతోని కార్మికులను అయోమయంలో పెడుతున్నారు. కాబట్టి ఈ సోషల్ మీడియా ఇది మంచిగా చెడుగా అర్థమవుతుంది. ఈ సోషల్ మీడియాలో రాగానే సార్ ఒకటే నిమిషం కార్మికులు తలుచుకుంటే 2 గంటలు పనిచేస్తారు మా వాళ్ళు వీళ్ళంతా. అవునా కాదా? మనమే తలుచుకుంటే పని చేద్దామా చేయమా? ఈ లాభాలు కష్టం, ఈ లాభం ఉత్పత్తి అయినా ఒక్కొక్క గడ్డ ఒక్క పిల్ల ఎక్కువ అయ్యండి. నా పేరు వెళ్ళియాల మన డబ్ల్యూ గారు చెప్తారు, ఒక్క పిల్ల ఎక్కువ వేయండి ఇలా, ఒక్కొక్క పిల్ల ఎక్కువ వేయండి ఇలా ఉత్పత్తి వస్తుంది. కార్మికులు మా వాళ్ళు తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతారు. కార్మికులే తలుచుకోవాలి. ఇలా పిఐఏలో పిల్లమైనా దాన్ని కంపెనీ మనమే కదా కాపాడి తెచ్చుకున్నది. కాబట్టి అదేం లేదు సార్. ఓకే, మాకు తెలుసు కంపెనీ సమస్య మనదే, మనందరిది, మనం అందరం పనిచేస్తేనే వస్తుంది. అందరం మనస్ఫూర్తిగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి అందరు కార్మికులు కూడా. కాబట్టి ఆ భయంతోనో లేకపోతే దేనితోనో పనిచేస్తే రాదు. కాబట్టి ఇలా మన చదువుకునే పిల్లలకు కూడా దీనిలోనే ఎక్కడెక్కడైతే హాస్పిటల్ ఉన్నదో
జిఎం ఆఫీస్ ఉన్నదో, ఎక్కడైతే ఏరియా వర్క్షాప్ ఉందో, ఎక్కడైతే ఉండాలని చెప్పి దాన్ని కూడా మనం పెట్టాలి. దాని ఆడబిడ్డ మన బిడ్డల కోసం. ఇక ఒక్కరో ఇద్దరు బతుకున్న చాలా, ఒక్కరో ఇద్దరు బతుకుతే ఇక బాయంతా బతికినట్టేనా? అందరికీ సమానంగా రావాలి, అందరూ సమానంగా పనిచేయాలి, అందరూ నిజంగా పనిచేసి మన సంస్థలు కాపాడుకున్నప్పుడే అది కార్మిక సంఘం అంటారు, అది అంటారు. కాబట్టి ఇక సోషల్ మీడియాలో కొందరు ఉన్నారు పాపం, ఇక ఏమో పెడుతున్నారు పిసాలు. కానీ ఒకరికి ఇక్కడ మల్లమ్మ హోటల్ అని ఉండే, మా అశోకన్నకు వీళ్ళకి తెలుసు, మల్లమ్మ హోటల్ అని ఉండే. ఆ ఒక కుక్క అక్కడ ఉండే చిన్న పిల్ల, పాత వాళ్ళకి తెలుసు, అక్కడ మన చెట్టు కిందనే హోటల్ ఉండే. ఆమె 24 hours ఉండేది మల్లమ్మ, ఈయన పట్టుకునేది. అయితే ఆ చిన్న కుక్కను పాలు పోసి పెంచేది. అది మన కుక్కే కదా అని చెప్పి అందరు పెంచితే దాని పాడుగాను అది దానికి ఆ చెడ్డ రోగం, ఏదో అంటు రోగం వచ్చిందట. ఏది అంటుకుంటేనే మంచికి గజ్జి రోగం ఉంటుంది. ఆ గజ్జి రోగం వచ్చింది. ఆ గజ్జి రోగం వచ్చిన కుక్క ఆ రాత్రి పోతుంటే ఎవరికి తెలియలేదు. ఇక మా అశోకు దాకింది, మా లింగారావు దాకింది, ఈ ఎవరికి తెలియదు కూడా తాగుతాడు. వీళ్ళు అంత కథం దగ్గర 7-8 మంది తాగితే వీళ్ళు పాపం గజ్జిలేసి వీళ్ళు పాపం పరిశాన్ అయ్యి ఇళ్ళలో కూడా ఆడించలేరు వీళ్ళు. అంటే అట్లా అసలు కుక్కలు కొన్ని ఉంటాయి. కానీ ఆ కుక్కలకు కానీ ఎవరికి కానీ బెదిరే పని లేదు, బెదిరించే పని లేదు. ఇలా వాపును చూసి బలపనుకోకూరి ఎర్ర జెండా సాక్షిగా చెప్తున్నాం. ఎర్ర జెండా బిడ్డ మేము, ఎర్ర జెండా బిడ్డలం. ఏఐటీసీ నాయకత్వంలో కూర్చున్నాం, ప్రాణాలకు తెగిస్తాం, దేనికైనా పనిచేస్తాం, దేనికైనా కార్మిక హక్కుల కోసం ఖచ్చితంగా ప్రాణాలు వదలడానికి సిద్ధంగా ఉంటాం తప్ప మీ అదిరింపులకు బెదిరింపులకు మీరేదో సోషల్ మీడియాలో పెట్టి ఏఐటీసీని దెబ్బతీయాలని చెప్పి ఏఐటీసీ నాయకులను మనోధైర్యం దెబ్బతీయాలని అంటే అది మీరే పొందలనుకున్నట్టు అవుతారు. కాబట్టి దయచేసి కార్మికులందరూ వినండి. రేపు మనం దమ్ము ధైర్యంగా ఉన్న యూనియన్ ఎందుకు బైకాట్ చేస్తాం? ఇలా గుర్తింపు సంఘంలో ఉన్నాం. పూనేరు సాంబశివరావు కానీ సీతారామయ్య, రాజ్ కుమార్ మొత్తం నాయకత్వం అంతా అక్కడ ఉండి దమ్మున్నంగా బల్లకు బైకాట్ చేసి వచ్చిన చరిత్ర అది. ఏఐటీసీ ఎర్ర జెండాది. ఏ యూనియన్ గెలిచిన ఎక్కువ సమ్మె చేసిన చూస్తాడు. ఒక్క మీటింగ్ బహిష్కరించమని చెప్పాడు. మనం బహిష్కరించే దమ్ముంది, కొట్లాడే దమ్ముంది, హక్కుడు సాధించిన దమ్ముంది. దమ్మున్న చరిత్ర గల యూనియన్లో మేము పుట్టడం మా అదృష్టం. ఎవరో తాటాకులకు భయపడిపోయే వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు. బిడ్డ ఎవరు దొరుకున్న వాళ్ళు పెడతారు, ఎవరి నాశనం వారికి అయితే తప్ప మేము ఒకళ్ళు చెడియం. వీళ్ళంతా మా కుటుంబం అని చెప్తున్నాం. ఏదైనా సింగరేణి కార్మికులు మా కుటుంబ సభ్యులకు ఎవరికి కానీ అన్యాయం జరిగినా, ఒక హక్కు పోయినా, ఏది పోయినా ఊరుకునే ప్రసక్తి లేదు. రేపు అందుకే దమ్మున్న యూనియన్గానే బహిష్కరించినాం. దమ్మున్న యూనియన్గానే రేపు జిఎంఆర్సీ ముందు 19వ తారీఖు రేపు 4 గంటలకు పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నాం. ఆ ధర్నాలో మీరు అందరూ పాల్గొనాలి, కార్మిక సత్తా చూపించాలి, ఈ సీకటి సూర్యుల దమ్ము చూపుదాం. ఇలా గవర్నమెంట్ కానీ ఇలా మన అధికారులు కానీ దిగచ్చి మన లాభాల బాట మేము ఇస్తున్నాము చెప్పే వరకు కూడా నిరసనలు, ప్రదర్శనలు, సమ్మె కూడా అవసరానికి కూడా సమ్మె కూడా సిద్ధం ఉంటాం. సమ్మె చేయండి, హక్కులు వచ్చినాయా? పోరాటం చేయకుండా సమస్యలు ఉన్నాయా? ఈ హక్కులు సాధించుకున్నది ఎన్నో త్యాగాలతో సాధించుకున్నాం, ఎన్నో సమ్మెలతో సాధించుకున్నాం. కాబట్టి ఆ ఏఐటీసీకి ఎవడో నేర్పితే తప్ప ఎవడో చెప్తే నేర్చుకున్నంత లేదు. మా చూసి మా యూనియన్లో చూసి లీడర్లు అయిన వాళ్ళు ఉన్నారు తప్ప ఎవరైనా ఏఐటీసీలో పుట్టిన వాళ్ళే, ఏఐటీసీ నాయకత్వంలో ఉండి బైలాస నేర్చుకున్న వాళ్ళే తప్ప ఈ ఏఐటీసీ 100 సంవత్సరాల చరిత్ర గల యూనియన్. స్వతంత్రం రాకముందు హక్కులు సాధించిన యూనియన్. నైజామానికి బిడ్డని కోరికర్థం అని సాధించుకున్న మన తెలంగాణ సాధించుకున్న ఎర్ర జెండా సంఘాన్ని విమర్శిస్తామా బిడ్డ? నీ తమ్మెంత, నువ్వెంత, నీ పరిస్థితులు ఏంటి? ఎర్ర జెండాను విమర్శించే ముందు తస్మే జాగ్రత్త. నువ్వు ఎన్ని చేసినా ఏం చేసినా మేము సముద్రం లాంటి వాళ్ళం. సముద్రానికి ఎంత ఓపిక ఉంటుందో మాకు అంత ఓపిక ఉంటుంది. మౌనం గోడకేసినట్టు తుపాకి లాంటిది. కాబట్టి మేము సమయం కోసం చూస్తాం. ఒక కార్మికుడు వచ్చి మమ్మల్ని తిట్టినా మాకు బాగా ఉంటుంది. మన బిడ్డ కదా తిట్టిందని చెప్పి ఓపికగా ఇంటాం తప్ప కానీ మాకేం కోపాలు ఉన్నాయి. ఎందుకంటే ఆవేశమో తెలిసో మీరు అంటారు, అన్నంత మాత్రాలు మీరు తొందరపడం, వెసిగిపడం. కాబట్టి కార్మిక సోదరులు మీరందరూ కూడా రేపు 19వ తారీఖు రోజు 4 గంటలకు జయప్రదం చేయాలి. మీరు అందరూ రావాలి. లాభాల వాట రేపు సమ్మె చూసే అధికారులు ప్రకటిస్తారు. కాబట్టి ప్రకటించాలని కూడా మనం నినదించాలి. కాబట్టి ఆ నినాదంలో మీరందరూ కూడా ఖచ్చితంగా రేపు సమ్మె ధర్నాను జయప్రదం చేయాలని చెప్పి చెప్తున్నాం. సమ్మె చేద్దామా లేదా? రేపు ధర్నా విజయవంతం చేద్దామా లేదా? ఒక్కరు కూడా చేయలేదు. కార్మికుల ఐక్యత మంచిగా రావాలి. మనకి ఎవడైతే లాభాల వాట రాకుండా ఎవడో మిస్ చేస్తారో అని గుండెలు అదరాలి. కార్మికుల ఐక్యత. రేపు జరిగే జిఎం ఆఫీసు ధర్నను, జిఎం ఆఫీసు జరిగే ధర్నను
మహిళా కార్మికులకు కూడా వినిపిస్తున్నాం. మీరు కూడా మా కుటుంబ సభ్యులు బాధలున్నా ఎన్నున్నా బాధలు వస్తాయి పోతాయి. మీరు కూడా రేపు జీఎంఆశంతో మీ వంతు కూడా రావాలని చెప్పి ప్రత్యేకంగా మీ మహిళా కార్మికులకు మీకు అందరు కూడా కోరుతున్నాం. కామ్రేడ్స్, మీరు ఖచ్చితంగా ధర్నాను విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు పేరు పేరున విప్లవాందోళనలు తెలియజేస్తూ చూస్తున్నాను. కామ్రేడ్స్, రేపు 19వ తారీఖు నాడు సాయంత్రం అందరం జిఎం ఆఫీస్ కాడ మన లాభాల వాట ప్రకటించాలని పెద్ద ఎత్తున ఆర్జీవన్లో మనం ముట్టడి చేయబోతున్నాం. మీరందరూ వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుచున్నాం. సింగరేణి సంస్థ 2024-25లో సాధించిన వాస్తవ లాభాలను ప్రకటించాలని ఇతర కార్మిక సమస్యలపై శుక్రవారం సింగరేణి సిఎన్ఎండి బలరాంని కలవనున్నామని టీబీజీకేఎస్ అధ్యక్షులు మిద్యాల రాజిరెడ్డి తెలిపారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దసరా పండుగ దగ్గర పడుతున్న సింగరేణి సంస్థ ఇప్పటివరకు వాస్తవ లాభాలను ఎందుకు ప్రకటించడం లేదని, దసరా ముందు కార్మికులకు లాభాల వాటి ఇవ్వాల్సి ఉండగా జాప్యానికి కారణం ఏమిటని ప్రశ్నించారు. సింగరేణి కార్మికులకు లాభాల వాటి ఇవ్వడానికి యాజమాన్యం వద్ద డబ్బులు లేవా, లేదంటే గతంలో లాగా కార్మికులను మోసం చేసి వాస్తవ లాభాల నుండి కాకుండా ఎంతో కొంత లాభాలను ప్రకటించి వాటిపై లాభాల వాటి ఇవ్వాలన్న ప్రయత్నాలు చేస్తున్నారా, కార్మికులకు తెలపాల్సిన అవసరం ఉందని అన్నారు. గతంలో 2,000 కోట్ల పక్కకు పెట్టి కార్మికులకు లాభాల వాటా 33% పంచామంటూ 16% పైన మాత్రమే పంచాలని ఆరోపించారు. లాభాల వాటా పంచడానికి యాజమాన్యం వద్ద డబ్బులు లేకుంటే ప్రభుత్వం బకాయి పడిన వాటిలో నుండి 1000 కోట్లు తీసుకుని కార్మికులకు లాభాల వాటాను పంచాలని డిమాండ్ చేశారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సంస్థ ఆర్జించిన లాభాలు ఎంత? 69.5 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసినటువంటి కార్మిక వర్గం ఈరోజు లాభాలు ఎంత అనేటువంటి తెలుసుకోలేనటువంటి పరిస్థితి, లేదా చెప్పలేనటువంటి పరిస్థితి. దీంట్లో ఏమన్నా సందిగ్ధం ఉన్నదా? పారదర్శకత అవసరం లేదా? ఆడిట్ కాలేదా? లేదా లాభాలు చెల్లించడంలో ప్రభుత్వం ఏమన్నా డిలే చేయమని చెప్తా ఉన్నదా? ఎందుకు అనేటువంటిది ఈరోజు కార్మిక వర్గం ఆందోళన చెందుతూ ఉన్నది. ఈరోజు 1988-89 ఆర్థిక సంవత్సరం నుంచి 98-99 ఆర్థిక సంవత్సరం నుంచి స్టార్ట్ అయినటువంటి లాభాల వాటా సంస్థలో ఏర్పడింది. అంటే దీనివల్ల కార్మిక వర్గం ఒక ఆందోళనకరంగా ఉన్నది. మా కష్టార్జితం యొక్క విలువ ఎంత ఇస్తారో అనేటువంటిది, ఎప్పుడు ఇస్తారు అనేటువంటిది ప్రభుత్వంతో పాటుగా యాజమాన్యం చెప్తుంది. కానీ మేము ఇంత ప్రొడక్షన్ తీసుకొచ్చి ఇంత డిస్పాచ్ చేసినటువంటి సందర్భంగా వచ్చిన లాభాలను కూడా తెలుసుకోలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇదే పరిస్థితి. రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కానీ, లేకపోతే రోషయ్య ఉన్నప్పుడు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు, అప్పుడు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం చాలాసార్లు రిప్రజెంట్ చేయడం జరిగింది. ఈ లాభాల వాటా ప్రకటన విషయంలో శాతం ప్రకటనలో ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం లేట్ చేసినటువంటి సందర్భంలో, ఒకానొక సందర్భంలో మా బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దీక్ష చేసినటువంటి పరిస్థితి కూడా, దీక్ష చేస్తే కానీ చెల్లించలేనటువంటి పరిస్థితి. గత సంవత్సరం కూడా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం నాయకత్వంలో అన్ని జిఎం ఆఫీసుల ముందు ధర్నా చేసినటువంటి ఫలితంగానే తెల్లవారి మర్నాడు ప్రకటించినటువంటిది లాభాల వాటా. ఇంకొక సందేహం ఏంటంటే, గత సంవత్సరంలో మోసపోయింది కార్మిక వర్గం. 4,701 కోటి రూపాయల లాభాలు, నికర లాభాలు వచ్చినాయని చెప్పి దాంట్లో 2,289 కోట్లను పక్కన పెట్టి సంస్థ అభివృద్ధి కోసం అని చెప్పి ఈరోజు 24/12 2,412 కోట్లు మాత్రమే
దానిపైన మాత్రమే 33% పంచితే మాకు వచ్చింది 16.9% మాత్రమే. ఎందుకంటే 22-23 ఆర్థిక సంవత్సరంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు నికర లాభాలు 2222 కోట్లు అని చెప్పి దాని మీద 32% అని చెప్పి 711 కోట్ల రూపాయలు పంచినటువంటిది మనం చూసాం, మనం అంతా కూడా అనుభవించాం. కానీ కేసీఆర్ గారి ప్రభుత్వం ప్రకటించినటువంటి వాస్తవ నికర లాభాలలోంచి ఎగ్జాక్ట్గా ఏదైతే ప్రకటించినటువంటి శాతం ఉన్నదో దాన్ని పంచితే కార్మికులకి ఈరోజు వాళ్ళు చెప్పినటువంటి 4701 కోట్లు అనేది నికర లాభం అని చెప్పి ఆఫ్టర్ ట్యాక్సెస్ దాంట్లో నుంచి కోత పెట్టి 2289 కోట్లు పక్కన పెట్టడం వలన ఒక్కొక్క కార్మికుడు సగటున 1,50,000 రూపాయలు నష్టపోయినటువంటిది గ్రహించింది కార్మిక వర్గం. కాబట్టి మళ్ళీ ఏదో తొందరగా హడావుడిగా పండుగ దగ్గరికి వస్తుంది కాబట్టి హడావుడిగా ప్రకటించేసి దాని మీద కార్మిక వర్గం అంతా ఆందోళన చేయడానికి కానీ లేదా యూనియన్లు కార్యక్రమాలు చేసి ఆందోళన పోరాటాలు చేయడానికి అవకాశం లేకుండా చేద్దామనేటువంటి ఒక ఆలోచనతో చేస్తున్నదా అనేటువంటిది ఈరోజు కార్మిక వర్గం ఆలోచిస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆడిట్ అయినటువంటి దాంట్లో తర్వాత నీకు లాభాలు ఎంతో చెప్పినట్లయితే సరే, పండుగకు ముందు ఎట్లాగో 10 రోజుల ముందు ఇస్తారు, ఇవాళ 13 రోజుల ముందుగా మేము ఇప్పుడు మాట్లాడుతున్నటువంటిది ఇంకో 2-3 రోజులలో ప్రకటించేటువంటి అవకాశం ఉంది. కానీ లాభాలు చెప్పడానికి ఏంది ఇబ్బంది అనేటువంటిది ఈరోజు కార్మిక వర్గం అడుగుతున్నటువంటిది, ఆందోళన చెందుతూ ఉన్నది. ఈరోజు నిజంగానే మరి ప్రభుత్వం ఇచ్చేటువంటి బకాయిలు కానీ జెన్కో ట్రాన్స్కో ఇచ్చేటువంటి బకాయిలు కానీ లేవా, లేదా ఈరోజు ఇచ్చేటువంటి పరిస్థితిలో లేదా, ఏదో ఒకటి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది కదా. లేకపోతే అప్పులు తీసుకొస్తావా, బాండ్లు పెడతావా, ఇంకేం చేస్తావా, ఎట్లా చేస్తావో జెన్కో దగ్గరకో ట్రాన్స్కో దగ్గరకో పోయి మాకు నెల ఇచ్చేటువంటిది కాకుండా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినటువంటి 14-15 కోట్ల రూపాయలు ఈరోజు బకాయిలు ఉన్నాయి కదా, దాంట్లో ఇంకొక 1000 కోట్ల రూపాయలు అదనంగా చెల్లించండి అనేటువంటిది అడగాల్సినటువంటి అవసరం లేదా? గతంలో మేము గుర్తింపు సంఘంగా ఉన్నటువంటి కాలంలో నెల ఇచ్చేటువంటి ట్రాన్స్కో జెన్కో ఇచ్చేటువంటి డబ్బులు జీతాలకు సరిపోతే లాభాల వాటకు డబ్బులు లేవని చెప్పినప్పుడు C&MD జెన్కో ట్రాన్స్కోను కలిసి యూనియన్గా మేమే రిప్రజెంట్ చేసి ఆ రోజు 100 కోట్ల రూపాయలను ఎక్కువగా అడిషనల్గా ఇప్పించేసి లాభాల వాటా పంచిచ్చినటువంటి చరిత్ర ఈరోజు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘానికి ఉంది. అలాంటిది మరి ఈరోజు గెలిచినటువంటి AITC కానీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి INTUC కానీ ఈరోజు రిప్రజెంటేషన్లకు మాత్రమే పరిమితం అవుతున్నది, మీటింగులు పెట్టలేనటువంటి పరిస్థితి, దాన్ని ఒక్క ఇష్యూను కూడా సాల్వ్ చేయలేదు అనేటువంటిది ఈరోజు గుర్తింపు సంఘం చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక INTUC ప్రాతినిధ్య సంఘం అయితే వారానికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడమే తప్పితే ఏ ఒక్క దానికి కూడా సొల్యూషన్ లేనటువంటిది. ఇంకా ఎక్కడా లేనటువంటి చరిత్రలో సింగరేణి ఎన్నికలు అయిన తర్వాత నుంచి చూసినట్లయితే ఈరోజు సింగరేణి భవన్లో ప్రాతినిధ్య సంఘ నాయకులతోటి కూడా మీటింగ్ పెట్టి చర్చించినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. అలాగే ఈ మధ్య కాలంలోనే బట్టి విక్రమార్క గారు అయితే ముఖ్యమంత్రి దగ్గర కూడా ఈరోజు రివ్యూ మీటింగ్ జరిగినప్పుడు కూడా ఎదురు చూసిర్రు. నిన్న కానీ మొన్న కానీ ఆశతో ఎదురు చూసింది కార్మిక వర్గం. ముఖ్యమంత్రి దగ్గరికి మన యాజమాన్యం కానీ అందరూ వెళ్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ప్రకటన వస్తుంది అనేటువంటి ఎదురు చూసినటువంటి వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లినటువంటిది కూడా మనం చూసాం నిన్నటి యొక్క మీటింగ్ కానీ. ఇలాంటి పరిస్థితుల్లో సింగరేణి యాజమాన్యం వెంటనే లాభాలను ప్రకటించాలి అనేటువంటిది. అలాగే ఈ లాభాల వాట చెల్లించడానికి డబ్బులు లేనట్లయితే ఆ రోజు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు 29,000 కోట్ల బకాయిలు ఉన్నాయని గగ్గోలు పెట్టినటువంటి జాతీయ సంఘాలైతేంది, పార్టీలైతేంది ఈరోజు మరి మా లాభాల వాట విషయంలో చెల్లించలేకపోవడానికి కారణం ఏంటి అని కానీ, చెల్లించమని కానీ లేదా బకాయిలు కానీ రాజకీయ జోక్యం గురించి కానీ ఈరోజు నోరెత్తలేకపోతున్నారు. అంటే భయపడుతున్నారా మీరు? ఏమన్నా అడిగినట్లయితే ప్రశ్నించినట్లయితే ట్రాన్స్ఫర్లు చేస్తారనేటువంటి ఆలోచనతోటి ఈరోజు జాతీయ సంఘాలు ఉన్నాయా? మరి ఎందుకు అడగలేకపోతా ఉన్నావు? ఆ రోజు కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చేంత వరకే దాదాపుగా 5,800 కోట్లు ఉన్నటువంటి బకాయిలు
కేసీఆర్ గారు ప్రభుత్వం 2023 ఎన్నికలు అయ్యేంత వరకు అయినటువంటిది 29,000 కోట్ల రూపాయలు అయితే దాదాపుగా 23,000 కోట్ల రూపాయలు మాత్రమే 10 సంవత్సరాల కాలంలో బకాయిలు పెరిగినాయి. బొగ్గుతో పాటు విద్యుత్తును కూడా ఆ రోజు సరఫరా చేసినటువంటిది. అంటే 115 నెలల్లో 23,000 కోట్ల బకాయిలు ఉంటే ఈరోజు 20 నెలల్లోనే 15,000 కోట్ల రూపాయల బకాయిలు పెరుగుతూ ఉంటే ఈరోజు ఏ ప్రభుత్వం బకాయిలు ఎక్కువ చెల్లించలేకపోతుంది సింగరేణికి అనేది ఆలోచించాలి. కార్మిక వర్గం అయితేంది, యూనియన్ నాయకులు అయితేంది, రాజకీయ పార్టీలు అయితేంది. వాటి నెలకు 800-900 కోట్ల రూపాయల్ని ఈరోజు బకాయిలు పెడతా ఉంటే మా అవసరానికి, మా కార్మికుల యొక్క లాభాల వాటా పంచడానికి నీ దగ్గర డబ్బులు లేవనేటువంటి ఆలోచనతోటి దాన్ని డిలే చేస్తున్నటువంటిది కూడా కార్మిక వర్గం అంతా ఆలోచిస్తుంది. కాబట్టి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఒకటి డిమాండ్ చేస్తూ ఉన్నది, ఈ పేరుకుపోయినటువంటి బకాయిలు, కాంగ్రెస్ ప్రభుత్వంలో పేరుకుపోయినటువంటి బకాయిలు వెంటనే చెల్లించేటువంటి ప్రయత్నం చేయాలి. దానికి ఇక్కడ ఉన్నటువంటి కోల్ బెల్ట్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా ప్రయత్నం చేయాలి అనేటువంటిది. లేకపోతే రేపు కార్మికులు పండుగకి పైసలు సరైనటువంటి సమయంలో రానట్లయితే కార్మిక వర్గం తప్పకుండా ఆలోచిస్తుంది, ఆందోళన చేస్తుంది. మళ్ళీ మీరు రేపు వచ్చే ఎన్నికల్లో వాళ్ళ నిర్ణయాన్ని ఏ విధంగా చెప్పాలో ఆ విధంగా చెప్తుంది. ఈ 13 రోజుల ముందు ఇంకా కనీసం పండుగ అడ్వాన్స్ కూడా ఇప్పటి వరకు సర్క్యులర్ రాలేదు. ఏదన్నా బట్టలు కొనుక్కుందామన్నా ఇంకేమైనా చేద్దామంటే ఆ ఇచ్చేటువంటి ఆ రోజు మేము ఇప్పించినటువంటి 25,000 రూపాయల పండుగ అడ్వాన్స్ను పెంచకపోగా అది కూడా ఇప్పటి వరకు ప్రకటించలేనటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు సింగరేణి సంస్థ యొక్క పరిస్థితి, లేదంటే రాజకీయ ఎత్తుగడలో భాగంగానా ఇది అనేటువంటిది, లేదా చేతకానిటువంటి సంఘాలు ఈరోజు ఏఐటీసీ, ఐఎన్టీసీల యొక్క నాయకత్వంలో అడగలేకపోతున్నారా అనేటువంటిది. అందుకే ఈరోజు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం రేపు C&MD గారికి మాస్ రిప్రజెంటేషన్ ఇవ్వడానికి మా గౌరవ అధ్యక్షులు కొప్పుల ఈశ్వర్ గారి నాయకత్వంలో రేపు సింగరేణి భవన్ హైదరాబాదులో సాయంత్రం 3 గంటలకి మాస్ రిప్రజెంటేషన్ కూడా ఇచ్చి వారితో చర్చించి సంస్థ యొక్క ఆర్థిక పరిస్థితి అయితేంది, లేదా ఇప్పుడు మాకు రావాల్సినటువంటి లాభాల వాటా విషయంలో స్పష్టత తీసుకొస్తామనేటువంటిది కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇదేదో మొన్న బట్టి విక్రమార్క గారు ఎండి గారు కూర్చొని మాట్లాడినటువంటి సందర్భంగా భయపెడుతున్నటువంటిది కనిపిస్తూ ఉన్నది. సంస్థ నష్టాల్లోకి వెళ్తున్నది. 2030లో 10 బాయిలు మూసిపోతాయి, 35 వరకు ఇంకా పోతాయి, ఏ బాయిలే ఉండవు, రావు, లేకపోతే మనం వేలంలో పాల్గొనాలి అనేటువంటిది మాట్లాడుతున్నటువంటి డిప్యూటీ సీఎం గారు అయితేంది, ఇంకా ఇతర నాయకులు. అంటే కార్మిక వర్గాన్ని భయపెడతా ఉన్నారా? అంటే కంపెనీ అంటే మెడికల్ బోర్డు పెట్టకుండా చేసి మెడికల్ బోర్డు పెట్టలేదు అనేటువంటి ఉద్దేశంతో సంస్థ మూతపడుతున్నాయి, బాయిలన్నీ మూతపడుతున్నాయి అని చెప్పి భయపెట్టి చేద్దామని. ఇది కార్మికులు ఆ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కార్మికుల యొక్క సమస్యను అర్థం చేసుకొని ఈ కఠినతరమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి ప్రాణాలు అరచేతులు పెట్టి పనిచేసేటువంటి ఈ బొగ్గుబాయిలో పనిచేసేటువంటి వాళ్ళకి కారుణ్య నియామకాలు ఉండాలి అని తీసుకొచ్చినటువంటి దాన్ని ఈరోజు అంటే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేద్దామనేటువంటి ఆలోచనతో ఉన్నదా? అంటే కారుణ్య నియామకాలను నువ్వు రద్దు చేద్దామనేటువంటి ఆలోచనతోట ఇలాంటి బెదిరింపులు సంస్థ మూసుకపోతుంది అని అంటే ఈరోజు వేలంలో పాల్గొనకపోతేనే బాయిలు మూసుకపోతున్నాయా? ఈరోజు మన కంపెనీ లీజ్ తీసుకున్నటువంటి ఏరియాలో బావులను మరి ఎందుకు తెప్పించలేకపోతున్నావు, ఎందుకు తవ్వలేకపోతున్నావు? మూతపడిన బాయిలను ఓపెన్ కాస్ట్లు ఎందుకు చేయలేకపోతా ఉన్నావు? లేదంటే గోలేట్లో ఉన్నటువంటి ఓసీ ఎందుకు రాలేదు? 9 ఇది మొన్నటి దాకా ఎందుకు రాలేదు? VK7 ఓపెన్ కాస్ట్ చేస్తే ఎందుకు పర్మిషన్ రాలేదు? ఎల్లందులో ఉన్నటువంటిది ఎందుకు పర్మిషన్ రాలేదు? 10 సంవత్సరాల కాలం ఈరోజు పర్మిషన్లు రాకుండా ఉంటే కొత్తగా వచ్చే బాయిలకైతే వస్తుంది అనేటువంటి ఆలోచనతో ఈరోజు వేలంలో వేసుకొని వేలంలో లబ్ధి పొందాలి అనేటువంటి బీజేపీ ప్రభుత్వ ఆలోచన ఏదైతే కమర్షియల్ మైనింగ్ ఎవరైనా ఎప్పుడైనా ఎంతకైనా
సప్లై చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించి వాళ్ళకు అనుకూల వ్యక్తులకు కట్టబెట్టాలనేటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి కుట్రలో భాగమే ఈ వేలంలో పాల్గొనడం అనేటువంటిది. ఆ రోజు కిషన్ రెడ్డి గారి యొక్క వేలం పాటకు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి రిప్రజెంటేషన్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు వెళ్ళి పార్టిసిపేట్ అయ్యి ద్వంద్వ వైఖరిని, ఒకవైపు ఆ వేలంలో పాల్గొన్నటువంటి దానికి నువ్వు వెళ్ళి అలాగే ఒక రిప్రజెంటేషన్ ఇచ్చేసి సింగరేణికి బొగ్గు బావుల్ని నామినేషన్ పద్ధతిలో కేటాయించాలి అనేటువంటి, అంటే అదే వేదిక మీద నువ్వు పాలు పంచుకొని వేలంలో పాల్గొనేటువంటి దానికి వేదికలో పాలు పంచుకొని అక్కడే రిప్రజెంటేషన్ ఇచ్చినవు అని అంటే అర్థమవుతుంది నీ యొక్క ద్వంద్వ వైఖరి ఏంటి అనేటువంటిది. లేదా 2021లో డిసెంబర్ 9, 10, 11 తారీఖులలో జరిగినటువంటి సమ్మెలో అన్ని జాతీయ సంఘాలు పాల్గొన్నాయి కదా, బిఎంఎస్ తప్ప మిగతా జాతీయ సంఘాలు అన్నీ పాల్గొని మాకు వేలం లేకుండానే మాకు ఈ యొక్క బొగ్గు బావులను కేటాయించాలి అనేటువంటి సమ్మె కాలంలో కూడా వచ్చిరు కదా. ఆ సమ్మె కాలంలో జరిగినటువంటి అగ్రిమెంట్ తెలంగాణ బొగ్గని కార్మిక సంఘంతో పాటుగా మీరు కూడా పాల్గొన్నారు కదా. ఆ పాల్గొన్నటువంటి దాంట్లోనే కదా 35 నుంచి 40 సంవత్సరాలకు పెంచినటువంటి ఆ ఒప్పందం జరిగినటువంటి దాని యొక్క సర్క్యులర్ అనేటువంటిది లేటుగా వచ్చినటువంటిది అయితేంది. లేదా ఆ రోజు కూడా కాంట్రాక్ట్ కార్మికులకి 5,000 రూపాయలు ఇవ్వాలి అనేటువంటి ఒప్పందం జరిగినటువంటిది. ఇవన్నిటిని కూడా ఈరోజు మర్చి మళ్ళీ వేలంలో పాల్గొనాలి అనేటువంటిది ఏఐటీసీ ఐఎన్టీసీలు చెప్పడం అయితేంది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి వంట పాడుతున్నటువంటి విధానం అయితేంది. ఇవన్నీ కూడా ఈరోజు సింగరేణిలో ఉన్నటువంటి కార్మికులను భయభ్రాంతులకు గురి చేసి ఇబ్బందులకు గురి చేసి లాభాల వాటలో గత సంవత్సరం లాగానే వచ్చినటువంటి 9,000 కోట్ల 6,000 కోట్ల రకరకాలుగా చెప్తున్నటువంటి దాంట్లో ఎక్కువ భాగాన్ని పక్కన పెట్టి గతంలో కంటే ఎక్కువ కొంత పంచాలనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి యొక్క యాజమాన్య కుట్రలు అయితేంది. అలాగే ప్రభుత్వ కుట్రలను కార్మిక వర్గం అర్థం చేసుకోవాలని ఈ లాభాల వాట కోసమై రేపు సిఎండ్ఎండి గారి భవన్లో సింగరేణి భవన్లో తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం రిప్రజెంటేషన్ ఇచ్చి చర్చిస్తుంది అనేటువంటిది కూడా కార్మిక వర్గానికి తెలియజేస్తూ కార్మిక వర్గానికి ఎల్లవేళలా అండగా నిలుస్తుంది తెలంగాణ బొగ్గని కార్మిక సంఘాన్ని తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.